విశ్వం ఆవిర్భవానికి ముందు శూన్యంలో ఓ మహా విస్ఫోటనం జరిగింది. ఆ అంతరిక్ష ప్రళయం నుంచి సూర్యుడు, చంద్రుడు, గ్రహరాశులు, నక్షత్ర పాలపుంతలు ఉద్భవించాయి. ఈ మహా సృష్టిని కబళించే కృష్ణబిలాలు ఈ విశ్వాన్ని నాశనం చెయ్యాలనే కాలకోట గరాళ భయంకర వికృతాలు కూడా ఆ విస్ఫోటన ప్రతిధ్వని నుంచే పుట్టుకొచ్చాయి. ఏ మానవాతీత దైవశక్తి ఆ కాలకోట శక్తుల్ని ఎదిరించి జయించలేకపోయింది. తమను కబళించబోతోన్న వాటి కోరలకు భయపడి సకల భువనాలు వణికిపోయాయి. వాటి నుంచి ఈ గ్రహ నక్షత్ర మండలాలను, విశ్వసృష్టిని రక్షించడానికి తాను ఆ కాలకోట గరాళ శక్తులకు బందీనవుతారని త్రిమూర్తుల సాక్షిగా ఆ పరాశక్తి వాటికి ప్రమాణం చేసింది. సకల భువనాలు త్రినేత్రంగా ధరించిన ఆదిశక్తే తమకు బందీ కాబోతుందనేసరికి రెచ్చిపోయి గర్జించి వికృత నాట్యం చేసి విశ్వాన్ని వదిలి విశ్వమాతను తమ బందీ చేశాయి. ఎంత ముచ్చటగా ఉన్నారు. ఎవరే పిల్లలు? ఏళ్ల పసి వయసు నుంచి చూస్తున్నాను. వాళ్ళమ్మ ఒకే కాన్పులో ఈ నలుగురిని కని అమ్మ కాళ్ళ దగ్గర వదిలేసి ఎటో వెళ్ళిపోయింది. అమ్మకాడే సేవలు చేసుకుంటూ ఇంత అయ్యారు. ఎవరైనా ఇంత ప్రసాదం ఎడితే నలుగురు పంచకు తింటారు. అమ్మ కట్టిన సెలవ సేరితే నలుగురు పంచకు కట్టుకుంటారు. అమ్మ తల్లి పలకండి, నీ మొగుడంటే బొట్టు బాగా చూసుకుంటాడంటే మాకు సోచ్ చెప్పవా? మా అమ్మ నాన్నలు ఎవరో చెప్పవా? మా చేతులు చూసి చెప్పవా? సిలక పిట్టల్లాంటి సిట్టి తల్లులు మీరు ఈ అమ్మోరు ముందు దొల్లిన రోజే 150 ఏళ్లు బతికిన కోయబొగత మీ నలుగురిది సింహరాశని నుడివెనే. కాన సింహపీఠమున్న ఈ కోనమ్మ తల్లి పాదాల నీళ్ళలో మీ నలుగురు చేరారు. సింహరాశ అంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అమ్మా నాన్న ఉండరా? కన్నపేక ఏదైనా నా సోదిలో మీ మామూలు జాతకాలు కావే, జాతరలు చేయించుకునే జాతకాలు. జాతరలంట కొండోళ్ళకు నాకు ఒకటే మంత్రమా? గుండె తీర్తా. ఏమనుకుంటున్నా నన్ను? నేను ఎనుబోతుల అప్పల దొరని. కొండోళ్ళతో పెద్ద తలబాధ అయిపోయింది. అమ్మోరికి ఇచ్చే మర్యాద కూడా నాకు ఇవ్వడం లేదు. ఊసు మాట్లాడాలి. ఆలోచనతో వచ్చా. ఏంటది? ఈ చుట్టుపక్కల గుట్టల మీద గంజాయి పంట వేస్తే బ్రహ్మాండమైన ఖజానా వస్తది. ఓడల్లో శరాబ దేశాల కంపితే బుగతా బంగారు ఇటుకలు ఇస్తారంట. కబురు తెలిసింది. సరే నీ ఇష్టం, కానీ ఈ కొండలంతా గంజాయి వేసుకో సర్కా. ఈ కొండల్లో కొండోళ్ళున్నంత వరకు మన గంజాయి సాగనివ్వరు. విషబాణాలేస్తారంట. ఏయ్ లంకబొగత, ఈ 8 గూడాలను ఖాళీ చేయించాలి. జరూర్ చేద్దాం. అమ్మోరి గద్దె మీద ఉండగా ఒక్కరు కూడా ఈ కొండలిడిసి పోరు. ఐసో అమ్మోరిక్కడ కూకునుండగా లోయ ఎవరు ఖాళీ చెయ్యరు. ఈ అమ్మోరుతోనే ఖాళీ చేయిస్తే అమ్మోరుతోట? అవును, ఈ రాత్రికే ఈ అమ్మోరుతోనే మెలిక పెడతా. నిస్రాత్ సబ్లో ఉటాబాద్. నేను ఇక్కడ ఉండలేను.
ఇక్కడ దోషాలు భరించలేను, మీ పాపాలు భరించలేను. మేలంకకు చావుగా మీ కొండ దోషాలకి నా కళ్ళలోంచి నెత్తురు వస్తుందిరా, నెత్తురు వస్తుంది. చాటాడుతున్నాడు బుర్ర బాగోతో నడుపుతున్నాడు. వద్దమ్మా తల్లి, ఎల్లొద్దమ్మా. నువ్వు ఈ కోన నుంచి కదిలితే ఈ 8 కూడా మాడి మతైపోతారమ్మా. వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఉండలేను. ఉండాలమ్మా, నువ్వు ఉండాలంటే ఈ కొండోలు ఏం చేయాలమ్మా? వీళ్ళంతా ఈ కొండలు విడిచి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ కోన కుక్కి చేసి వెళ్ళిపోతా. వినండి, 8 గుడాల్లో ఏ కొండోడు ఉండడానికి వీల్లేదు. అమ్మోరు చెప్పిన మీకు మర్యాద లేదురా? వెళ్ళండి, తిప్పలు గిన్నెలు సంకెత్తండి. అమ్మా తల్లి, అందరు వెళ్ళిపోతారమ్మా, వెళ్ళిపోతారు. ఆడలేదు, మగలేదు, అందరినీ జమాయిమైనే ఎలా ఉంది రంగు నీళ్ళాట, ఎర్ర రంగు నీళ్ళాట. నా దిమాకులో కూడా ఇంత లోతు ఆలోచన లేదురా. ఓ లంక బొగతా, ఈ అమ్మోరు మహాశక్తి గలది కదా. ఈ రంగు నీళ్లు జిమ్మి కొండోళం తరిమితివి. ఈ అమ్మోరు మనల్ని అందరినీ మింగదా? అవును, నిజమే. ఆవిడ ఉగ్రాన్ని మనం తట్టుకోలేము. కానీ ఇప్పుడు అది అమ్మోరు శక్తి కాదు, గర్లకోట శక్తులకు బందీ బొమ్మ, బందీ బొమ్మ. అందుకే ఈ రంగు కన్నీళ్ళ నాటకమాడా. 8వ క్షుద్ర శాసనంలో ఆఖరి 100 వరసల్లో అఘోరాలు రాశారు. ఈ 5000 సంవత్సరాలకు ఒకసారి విలక్రోష గడియల్లో అష్టవక్ర గ్రహాలు ఒకే వరుసలో వస్తాయి. వాటికి దక్షిణాయన గమనంలో 8 గ్రహణ ఛాయలు వస్తాయి. అప్పుడు ఈ మహాశక్తి వాటికి చేసిన ప్రమాణంగా గరళకూట శక్తులు విజృంభించి ఆదిశక్తిని బందీ చేస్తాయి. ఆమె 3 నేత్రాలలో కన్నీరు కురిపిస్తాయి. ఆదిశక్తి చరణం లేకుండా అయిపోతే సమస్త భువనాలు స్తంభించిపోతాయని సకల దైవశక్తులు ఆమె విడుదలకు ఒక దారి వెతికాయి. ఆమె సింహస్వరూపిణి, సింహాసిని కనుక సింహరాశిలో పుట్టిన ఏ ప్రాణి అయినా కోరి ఆమె ముందు అగ్నికి ఆహుతైతే ఆమె నావహించిన గరళకూట శక్తుల చెర విడిపోతుంది. అంతవరకు ఆమె జీవం లేని రాతి బొమ్మ. అదిగో ఆవిడ ఇప్పటికే గరళకూట శక్తులకు బందీ అయ్యుంది. ఇప్పుడు ఆవిడ ఏ శక్తి లేని రాతి బొమ్మ. ఇది అఘోర రహస్యం, నాకు మాత్రమే తెలుసు. అమ్మోరికి అప్పటి నుంచి విడుదలే లేదా? ఉంది. మొదటిసారి బందీ అయినప్పుడు ఒక సీతాకోక చిలుక ఈ మంటలకు ఆవుతాయి ఆమె చెరను విడిపించింది. తరువాత 2 కుందేలు పిల్లలు ఇదే అగ్గికి ఆవుతాయి ఆమె బంధాన్ని విడిపించాయి. ఆ సీతాకొక చిలుక, కుందేలు పిల్లలు గరళ కూటాల కంటే గొప్పయా? ఎత్తిన జన్మ కాదు, పుట్టిన రాశి గొప్పది. సింహరాశిలో పుట్టిన ఏ ప్రాణి అయినా కోరి అగ్నికి ఆహుతైతే అమ్మోరి బంధం విడిపోద్ది. ఇది దేవ అఘోర జాగర శాసన రుద్ర. రాశి వాళ్ళు ఎవరైనా ఈ రహస్యం తెలుసుకొని ఇప్పుడు ఆమె నిడిపిస్తే ఇది కలికాలం. తెలిసినా ఎవరు కావాలని ఈ మంటల్లో ఆహుతి కారు. ఇంకా ఈ బంధం వీడక ముందే నేనే ఈ అమ్మోరిని ఇక్కడి నుంచి పీకేసి పగలగొట్టి బూడిద చేస్తా. నేనే ఆ గద్దె మీద కూకొని బుగత దేవుణ్ణవుతా. నాకు నెత్తుటి సంబరాలు చెయ్యండిరా, నేనే దేవుణ్ణి. నాకు నరబలులు ఇవ్వండిరా. ఇక్కడ సింహరాశి
ఎవరు సంఖ్యని జరిపేది? మీరు ఈ అమ్మోరు ముందు దొల్లిన రోజే 150 ఏళ్లు బతికిన కోయబొగత మీ నలుగురిది సింహరాశని నుడివెనే. ఏమే అమ్మ ప్రసాదాన్ని పంచుకున్నాం, అమ్మకెట్టిన సీరని పంచుకున్నాం, అమ్మ కోసం చావుని పంచుకుందామే. అమ్మా నీకు చెరేంటమ్మా, మా ప్రాణాలతో నీ చెర ఇడిపించటం మా పుట్టుక అదృష్టం అమ్మా. దొంగ కన్నీరు నేననుకున్నదయ్యిందిలే. కొండలన్నీ ఖాళీ. జవాగొత్తు శివజాత్. నెత్తురు కన్నీరు మాయమైపోయింది. మాయం చేశా. ఎలా ఉంది నా చెమ్మ? ఇంకా దాన్ని పీకేస్తా. నేనే ఒకట దేవుణ్ణి. నాకు గుడి కట్టించు. నా గుడి చుట్టూ సింహరాశి చిలకమ్మలు, God is great, but devil is very clever. కంప్యూటర్ నువ్వు మనిషి కంటే గొప్ప. మరి మనిషి నట్టునట్టు ఎందుకు నడుస్తున్నావు? కెన్ యూ అబ్జర్వ్ యువర్ వీక్నెస్? టీవీ వంటల కార్యక్రమంలో ఇవి వేస్తే గుమగుమ, అవి వేస్తే కమకమా అంటారు. తీరా అవి మొత్తం నేనేస్తే ఇది తక్కువ అది తక్కువ అంటారు. మిస్టర్ కిచెన్, ఈ రోజు కంప్యూటర్ బర్త్డే. మంచి గులాబ్ జామ్ చేయి, సెలబ్రేట్ చేద్దాం. నేను నిన్న అమెరికా తీసుకెళ్తాను రా. నో, జీవన్ బాబు గారు ఏది మీకు కుక్కమంటే అదే నేను కుక్కాలి, అదే మీరు మెక్కాలి. అడిగారు కదా అని అడ్డమైన స్వీట్లు మీకు వండితే నేను మళ్ళీ టీవీలో కుక్కుకో. ప్రసాద్ చూడమ్మా, నేను ఎప్పుడేం అడిగినా వండడు. ఈ నాటుగొడ్డు దెబ్బతో ఆడికి పిచ్చి ముదిరిపోవాలి. ప్రసాద్ బాబు, ఇదిగో బాబు తీసుకో, నీకోసమే వండి తెచ్చాను. పెద్ద మరిది జీవనకి తెలియకుండా తిను. హ్యాపీ బర్త్డే కంప్యూటర్. ఏంటి వదిన నువ్వు కూడాను? స్వీట్స్ పెట్టామని తెలిసి నేను చంపేస్తానా? అవును. వాడి ఆరోగ్యరీత్యా జాగ్రత్త తీసుకుంటానంతే. ఇంత ఆస్తికి వారసుడు ఎవరైనా ఏదైనా పెడితే నేనేగా సమాధానం చెప్పుకోవాలి. నీ చేతితో ఏం పెట్టినా నాకేం అభ్యంతరం లేదు వదిన. నేను చచ్చిపోవాలి మమ్మీ, నేను ఇప్పుడే చచ్చిపోవాలి మమ్మీ. నేనేదో నల్లలోకి ఉన్నట్టు చాలా థ్రిల్ గా ఉంటున్నా. నేను అక్కడికి వెళ్ళాలి మమ్మీ. జలాతోరణం లాంటి మనిషి అమెరికాలో ఏం తొక్కాడో ఏంటో ఇలా అయిపోయాడు. చూడండి జీవన్ కుమార్ గారు, మీ బర్త్డే సందర్భంగా నాదో సజెషన్. ఈ ఆస్తి అంతటికి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని మీరు కేర్ టేకర్ గా ఉంటే ఆయనకి పిచ్చి తగ్గేంత వరకు ఈ ఆస్తి క్షేమంగా ఉంటుందని పొట్టివాడినైనా నా గట్టి పాయింట్. ఐ హావ్ టు డై. తుపాకీకి దుమ్ము పట్టింది, తుడుతాం. గన్
ఏయ్, ప్రసాద్, నా మాట విను. పేరుద్ది. ప్రసాద్, ప్రసాద్, నా మాట విను. అరే, వద్దు వదిలే బాబు వద్దు. నా మాట వింటా వద్దు ప్రసాద్ బాబు నా మాట విను. తుపాకీ ఇచ్చేసేయ్. వదలమంటుంటే వదలు. చచ్చిపోవాలి. ఇచ్చే బాబు నేను షూట్ నా చేసుకోవాలి. మాట విను. అయితే ముందు నన్ను కాల్చు. నిన్న ఎందుకు? తప్పు చేయని వాళ్ళు చచ్చిపోకూడదు. నన్ను కాలిస్తే నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు. అప్పుడు నువ్వు చచ్చిపోవచ్చు. నువ్వు తప్పు చేయలేదు కదా, నువ్వెందుకు చచ్చిపోవాలి? మరి నువ్వేం తప్పు చేసావని చచ్చిపోవాలి? ఓ కరెక్ట్ కరెక్ట్. మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టింది. ఓ పని చేయి. ఏంటి? నన్ను చంపేదాకా నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. ఓ. తప్పు తప్పులో ఓ పప్పులో ఉండిపోద్ది. హా? ఓకే సో ఐ పోస్ట్ పోన్ మై డెత్. మా మంచి ప్రసాద్ బాబు రా బొమ్మలు పెడితే ఆడుకుందు గాని రా. ఏంటండి ఇది? దూర బంధువులైనా ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటారని మిమ్మల్ని చేరదీస్తే ఆయన పరిస్థితి తెలిసి కూడా తుపాకీ అందేలా చేస్తారా? ఏంటమ్మా మేమన్నా చచ్చిపోవాలని చేసావా? మా మీద పడతావంటే తుమ్మంటిది కదా అని తుపాకి తుడుచుకుంటూ ఉంటే వచ్చి లాక్కెళ్ళాడు. ఏయ్, నువ్వు పాలు పోసేదానివి. పోసిన పాలకి డబ్బులు తీసుకెళ్ళు. ఈ ఇంటి వ్యవహారాల్లో కల్పించుకుని ఎక్కువ మాట్లాడావు, జాగ్రత్త. ఏం కంగారు పడకండమ్మా, అంతా సర్దుకుంటుంది. చూడండి, ఈ రోజు చాలా చెడ్డ రోజంట. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకమ్మా? 5000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కీడు రోజంట. కంసుడు, రావణాసురుడు, కీచకుడు ఈ నక్షత్రంలోనే పుట్టారంట. ఇవాళ ఏదో చెడు గ్రహం పుడుతుందని అందరూ కంగారు పడుతున్నారు. గుళ్ళో అభిషేకాలు, భజనలు అన్నీ రాత్రి నుంచే చేస్తున్నారు. ప్రసాద్ బాబుని మాత్రం బయటికి వెళ్ళనీకండమ్మా, జాగ్రత్త. తలక్షత నచ్చే నాకు నచ్చే 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 నాకు నచ్చే బహు భలే 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 బహు భలే 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 కక్కోటక నీతో పాటు నీ శరాయువై నేను పుడితినే. నీ క్షుద్ర ఊపిరికి క్షత్ర ఊపిరినై నీకు రక్షణవుదునే. పుట్టగానే మనతో పాటు ఆకలి మంట పుట్టెనే. ఆహారం ఆహారం నాకు ఆహారం కావాలి. ఆహారం షగా ఇప్పుడున్న ఈ భూగోళం నేను నచ్చా. అవతారాలు ఎత్తడం కోసం అమృతం తాగినోళ్లు చేసుకున్న ఈ మట్టి ఉండ నేను నచ్చా.
అందుకే ఈ భూమిని బద్దలు కొట్టి నల్లటి రక్తపు సముద్రాలతో ఎముకల అడవులతో క్షుద్ర మరుభూమిని చెయ్యడానికి పుట్టా. అదిగో వచ్చే వచ్చే నచ్చే నచ్చే రాక్షసరాయి బయలుదేరే. అది ఇంకా 2 సంవత్సరాల 6 రోజుల్లో ఉలఫ్ రాశిలో దక్షిణ ఘడియల్లో ఈ భూమిని గుద్ది బద్దలు కొడుతుంది. సూర్య చంద్రులు ఏకమవుతారు, నక్షత్రాలు ముక్కలై రాలిపోతాయి. అదిగో అదిగో వచ్చే వచ్చే రాక్షసరాయి వచ్చే, నా సృష్టి వచ్చే వచ్చే. ఏంటమ్మా ఏంటి అనర్థాలు? మనుషులు ఇలా రాలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఇదేదో పిశాచి చేస్తున్న పని. మీరు ఈ ప్రళయాలు ఆపకపోతే అందరికీ మీ మీద నమ్మకం పోతుంది. ఆ రాక్షసు ఎవరో చూపించి నన్ను దీవించి పంపించండి. పంపించండి, నేనే దాన్ని పీక నొక్కి చంపేస్తాను. నేనేమైపోయినా పర్వాలేదు. మన చిలక సింహ పలుకులు పలుకుతుంది. సింహ మహారాశిలో పుట్టిందిగా. సింహరాశ? అవును, మీరు పుట్టిన రాసే. తనే వాణ్ణి చంపేస్తానంటుంది. తనకి తెలియకుండా నిజమే చెప్పింది. వాడి నాశనం కోసమే తను పుట్టింది. విధి వక్రిస్తే తనే వాడి చేతిలో అంతమవుతుంది. అవును, గెలుపెవరిదో ఈ ఆదిశక్తికే తెలీదు. వచ్చే వచ్చే ఈ భూమి వినాశనానికి దినాలు దగ్గరకొచ్చే. వచ్చే. ఏంటి వల్లకున్నావు? ఆకలా వృషగా? ఈ భూమిని ఇంకో పక్క తిందావా? కాదు, భూమి ఆయువు తీరేలాగా నీ ఆయువు నిలుచునా? నచ్చా నచ్చా. రాబోవు 3 గ్రహణాలకే నీ ఆయువు ముడిపడెనని గ్రహాల గుసగుసలు నా చెవిన పడినే. పిచ్చి పిచ్చి మాటలు వల్లించకు. ఏమిటా గుసగుస? అర్థం అర్థం. అనర్థం అనర్థం. నీ నాశనానికే ఆ సింహరాశి పుట్టెనే. నీది నీచ కీచక రాశి. అది ఆది మహాసింహరాశిలో పుట్టింది. క్షుద్ర రాశిలో 3 గ్రహణాలు పట్టబోతున్నాయి. ఆ గ్రహణ సమయంలో సింహరాశికి శక్తి ఉండదు. ఆదునులోనే నువ్వు ఆమెను అంతం చెయ్యాలి. ఆ 3 గ్రహణాలు దాటి ఆఖరి గ్రహణం తొలగి ఆమె బతికేనా? ఆమె చేతుల్లో నీ ఆయువు చెల్లు. తొందరగా ఇయ్యి, అత్తగారు గుడి నుంచి వచ్చేస్తుంది. ఏమో ఎప్పుడు నుంచో ఎత్తనావు గాని ఆడికి ఆఖరి రోజు రావడం లేదు. చిన్నమరిది, వనమూలికలు చల్లిన తీయటి పూతరేకులు తెచ్చాను, తిను. వావ్, ట్రైబల్ స్వీట్స్. వదినా, నాకు నచ్చింది ఆ వంట చేయపోయినా నువ్వు మాత్రం చేసిస్తున్నావు. చాలా థ్యాంక్స్. కావాలా? సెక్షన్ ఒప్పదు. డయాబెటీస్ అనుకుంటా. హాయ్ డాక్టర్. ఏంటి డాక్టర్ వారం వారం సిటీ నుంచి రావడం వెళ్ళడం? మీరు ఇక్కడికి షిఫ్ట్ క్లినిక్ పెట్టుకోవచ్చు కదా. ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ ఓకే. డాక్టర్, మీ పొట్ట పెద్ద బెలూన్లా తయారవుతుంది, లాస్ట్ అవుద్ది. బీ కేర్ఫుల్. డాక్టర్, మీ కొలెస్ట్రాల్ ఎక్కువ క్రాస్ అయింది. ట్రైగ్లిజరాయిడ్స్ అబౌట్ 1500 పైన ఉంటుంది, కరెక్ట్? ఇన్సులిన్స్ అంతే. మేము 100 టెస్టులు చేస్తే కానీ మాకు బ్లడ్ రిపోర్ట్ రాదు. జస్ట్ కంటితో చూసి టోటల్ రీడింగ్ చెప్తున్నాడు. ఇతనికి మెంటల్ అంటే నాకెందుకు? డాక్టర్, జబ్బుకు మందు మెడికల్ షాప్ లో దొరుకుతుంది. దానికి రీజన్ డాక్టర్ కనిపెట్టాలి. రీజన్, వాట్ ఈస్ ద రీజన్? వై బైక్? అరే జీ, ఒక్క రైడ్ వెళ్ళొస్తారా? వద్దురా ప్రసాద్, రోజులైందిరా. నా మాట వినరా? అరే వద్దు. అవునా?
కొండ చివరికి వెళ్ళిపోతున్నారమ్మా. బాబు ఆగండి, ప్రసాద్ బాబు, బాబు ఆగండి, బాబు. ఏంటి బాబు, ఏంటిది ఇంత స్పీడ్ గా వెళ్తున్నావు? అసలు ఈ మోటార్ బైక్ ఎవరిచ్చారు నీకు? ఎవరిస్తే స్పీడ్ గా వెళ్ళడం కోసమే బైక్. ఏంటి స్పీడు? ఎదర పెద్ద లోయింది తెలుసా? ఎంత ప్రమాదం. ప్రమాదంలోనే థ్రిల్ ఉంది, అందుకే స్పీడ్ గా వెళ్లి లోయలో మోటార్ బైక్ తో హై జంప్ చేస్తాను. చూడు, మోటార్ సైకిల్ కి నట్టేదో ఊడిపోయింది. నట్టు కాదు, బ్రేక్. బ్రేకే ఊడిపోయింది. ఎందుకు ఊడిపోద్ది? ఎవరో తీసేసి ఉంటారు. అన్నయ్యే స్వయంగా ఈ బైక్ క్లీన్ చేసి ఇచ్చాడు. బ్రేక్ కండిషన్ లోనే ఉంది, నా స్పీడ్ ఊడిపోయి ఉంటుంది. ఆగు బాబు, నా మాట విను. ఏయ్, నాకు అడ్డే లేదు. ఆగు బాబు. నా స్పీడ్ బ్రేకే లేదు. అమ్మా, అక్కమ్మ. ఓ మై గాడ్. అయ్యో అయ్యో. ఐఎమ్ సారీ, నాదేం తప్పలేదు. నీ పిల్లలతో ఇలా రోడ్డు మీద తిరగటం నీదే తప్పు. లెట్ మీ స్టార్ట్. అమ్మయ్యా, ఏంటి బాబు వినిపించుకోకుండా? రాజ్, చూడు, రోడ్డంతా ఎన్ని కోడి పిల్లలో. నేను ఇప్పుడు డ్రైవ్ చేసుకెళ్తే అవన్నీ చచ్చిపోతాయి కదా. అవునవును కదా, మరి వాటి మీద నుంచి వెళ్ళడం ఎందుకు? పాపం, రా ఇంటికి తీసుకెళ్తాను. కరెక్ట్. రా. గుడ్ చిక్స్, కలర్ఫుల్ చిక్స్. ఆపద కాపద. రాజ్, నన్ను ఇంటికి తీసుకెళ్తాను. ఆగిపోయావే, నన్ను తీసుకెళ్ళు. పద వెళ్దాం. రా. అలా జడి వచ్చేవు. అలా జడి. భలే భలే, ఈ అలజడి పతనము జరిగిన. ఈ పతనం మీ రగడకి తొలి గ్రహణం ఆనవాళ్లు మొదలయ్యే. ఆ సింహరాశిని అంతం చేయడానికి నీకు తొలి అవకాశం. నచ్చా లేదా నేను నచ్చా. అవ్వడానికి ఒక ఆడ జన్మకి ఈ కర్ఘోటకుని పతనం చేసే శక్తి చూస్తా. దాని జన్మెంటో చూస్తా. మూర్ఖ కలయిక, తొలి గ్రహణ కలయిక. నచ్చా, నేను నచ్చా. ఏంటో ఈ అల్లకల్లోలాలు. దేవుణ్ణి నమ్మే రోజులు పోయి దయ్యాలకు నైవేద్యం పెట్టే కాలం వచ్చింది. అందుకే ఎటు చూసినా అపశకునాలే కనబడుతున్నాయి. ఇదా ఈ కర్కోటకుండి పతనం చేసే నిప్పు కొండ. ఎవరు తాత నువ్వు? నేనే మనవరాలా, నిన్ను చూడాలనే వచ్చా. ఉత్తర భూమిలో ఉడుకు పుట్టి 7 పట్టణాలు భూగర్భ సమాధవుతాయి. 6 సముద్రాల అవతల మంచుకొండ కరిగి ఓ మహాద్వీపం జలమయమైపోద్ది. ఈ దేశంలో ప్రాణాలు తోడేసే పెనురోగాలు పుడతాయి. ఇది ప్రపంచానికి హెచ్చరిక చేస్తూ తిరుగుతున్నాను మనవరాలా. నిజమే, అంతా చూసినట్టే చెప్తున్నావు తాత. అరాజకాలన్నీ నాకంట పడ్డాకే ఈ భూగడ్డ మీద జరుగుతాయి మనవరాలా. నువ్వు ఎవరో పెద్ద యోగిలా ఉన్నావు తాత. నీలో ఏదో ఎర్రని వెలుగు కనపడుతోంది తాత. నీ మెదడులో ఏదో ఘోష వినపడుతోంది. నీ కళ్ళు చూస్తుంటే నా రక్తం వేడెక్కిపోతుంది. నీ పుట్టుకకి నా పుట్టుకకి వెనుక ఏదో ప్రళయం ఉందనిపిస్తుంది తాత. 6 పుట్టుకల అవతల మనిద్దరం తండ్రి కూతుళ్ళం. ఆ బంధమే, ఆ సంబంధమే నన్ను కాంచన పర్వతం నుంచి నీ దగ్గరకు తీసుకొచ్చింది. నువ్వు నాతో వచ్చి నా ఇంట్లో ఉండు తాత. నాకు ఎవరూ లేరు. మనిద్దరివి కలిసి బతికే బతుకులు కావు. ఒకరి రాత ఇంకొకరు మార్చే తంత్రం మనది. నీకే కీడు వచ్చినా నాకు ముందే తెలిసిపోతుంది. నిన్నిలాగే హెచ్చరించడానికొస్తుంటాను. ఈ రాత్రి గ్రహణ దోషం తప్పాలిగా. ఏంటో సామెతల్లా మాట్లాడతావు. ఇంటికి రమ్మంటే రానంటున్నావు. ముసలోడివి, నీకెందుకు ఈ వయసులో ఈ తిరుగుళ్ళు? పోనీ
ఈ పాలన్నా తాగు. పొయ్యి మనవరాల. తాగు తాత. ఈ అరాచకాలన్నింటికీ ఏదో తెలియని వింత పిశాచి కారణం. దాన్నెలాగైనా అక్కమ్మ చెల్లెమ్మలు చంపేస్తాను, లేకపోతే నేనే చంపేస్తాను. అప్పుడప్పుడు వస్తుండు తాత. కలుస్తూనే ఉంటా. అలాగే. నవ్వింది చాలమ్మా. ఎవరు నువ్వు? దుర్గని. దుర్గమ్మని. ఓహో. మాది చలవచాకలి కులం. నేను ఈ ఊళ్ళోనే పుట్టాను, చాలా ఊళ్ళల్లో పెరిగాను. మా పెద్ద వయసోళ్ళు ఈ ఊరి జాతరకొత్తానన్నారు, అందుకే వచ్చాను. వచ్చే 3వ గ్రహణం వెళ్లే వరకు ఇక్కడే ఉంటాను. అవును, ఆ పెద్దింటబ్బాయిని అందరూ పిచ్చాణ్ణి చేశారు. ఆయన వాళ్ళు బెత్తాలతో కొట్టి బాధలు పెడుతున్నారు. అడ్డుకునేవాళ్లు లేక అంత సిరుండి కూడా అనాథైపోయాడు పాపం. అదే ఏమైపోతాడోనే నాకు భయంగా ఉంది. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఈ కలిలో భార్య సౌభాగ్యమే భర్తకు రక్ష. ఆడి కష్టాలకి చేతులు అడ్డం పెట్టే పెళ్ళాన్ని తెచ్చి తనకి జత చేసే ఆలోచన చెయ్యి. ఆలోచన బానే ఉంది, ముందు అడుపుకోవాలి కదమ్మా.
కొబ్బరి లౌజా బొబ్బర్ లౌజా ఈ రోజు కారం మటన్ గారెలు తినాలనే మూడుంది, చేసుకు తింటా. రే 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 రాస్కల్. చూడు రాజ్, ఏదడిగినా వండి పెట్టనంటాడు. అవును, నువ్వు అడిగిందల్లా చేసి పెట్టడానికి ఆడేమైనా నీ పెళ్ళావా? నీ పెళ్ళావా? స్వీట్స్ చేయడానికే పెళ్ళామా? అలా అయితే స్వీట్స్ కొనుక్కోవచ్చుగా, దానికి పెళ్ళాం ఎందుకు? మరి నీకు మంచి మాటలు చెప్పడానికి ఎవరున్నారు? రాజు ఉంది కదా. అమ్మగారిని చూసుకోవడానికి రాజు ఉంది కదా. నీకు పిల్లల్ని కనడానికి రాజ్. సారీ 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 సారీ. చూడు, నువ్వు అంటే నీకు మహారాణి లాంటి పెళ్ళం వస్తుంది, ముత్యాల లాంటి పిల్లలు పుడతారు. మరి నాకు నా ముత్యాల లాంటి పిల్లలకి కొబ్బరి లవ్ చేసి పెడుతుందా? రా. మేమే మీ ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోవాలి, కానీ మీరే మా ఇంటికి వచ్చారు. దాందే ఉంది లేండి. పెళ్లి పార్టీ ఫుల్ డెకరేటివ్. A very good morning to everybody. హాయ్. హాయ్. అమ్మాయి నచ్చిందా? చూడు చూడు, చక్కగా ఉంది కదా. అవును, మీరు మ్యాథ్స్ లో వీకా? మీకెలా తెలుసు? ఈ వింటర్ సీజన్ లో కూడా ఇంత చెమట పట్టి తుడుచుకుంటున్నారంటే అది ఎక్కువగా మ్యాథ్స్ లో వీక్ అయిన క్యాండిడేట్స్ కే ఉంటుంది. Am I correct? అమ్మాయిని అడుగుస్తాను. నచ్చింది కదా? తీసుకోండమ్మా. నచ్చాడు నిజంగా? ఆను. శుభం జరుగుద్ది. తీపి తిను బాబు. కేక్ తీసుకోవయ్యా, చాక్లెట్ పళ్ళని చూస్తుంది. అమ్మాయిని అడిగాను, నువ్వు బాగా నచ్చావంట, తీపి కూడా తింది. సరే అని చెప్పేద్దామా? అడిగానా? నేను నిన్ను అడిగానా? చెప్పు. ఏంటి కన్ఫ్యూజన్? వాట్ ఈస్ దిస్ క్రౌడ్? ఇందకడ దాకా బాగున్నాడు, ఇప్పుడు ఏమైంది? స్థిప్తిపడు బాబు, స్థిప్తిపడు. పైత్యం చేసి తల తిరిగినట్టుంది, దాంతో కొంచెం నడత పడ్డాడు. దానికే మీరు ఇంత పిచ్చోడు చూసి అల్లరి చేస్తారేంటి? మీకు రోగాలు రావా? ఏం తప్పని లేదా? నేను ఎవరికి సమాధానం చెప్పను. నేను మిమ్మల్ని రమ్మన్నానా? నేను మిమ్మల్ని రమ్మన్నానా? మమ్మీ వెళ్ళిపోకండి, వెళ్ళొద్దు. ఆయన చాలా తెలివైన ఆయన, చాలా మంచి ఆయన. ఈ శుభం జరిగితే ఆయన తప్పకుండా కుదుట పడతారు. దయచేసి వెళ్ళకండి, నా మాట వినండి. వాడి విషయం వీళ్ళకి చెప్పకుండా పిలవడం తప్పు కాదా? ఇప్పుడు చూడు, మొత్తం అలరైపోయింది. ఎంతవరకు జరిగింది చాలు. ఈ పిచ్చోడి గురించి ఇలాంటి పరువు తక్కువ పెళ్లి చూపులు ఇంకెప్పుడు పెట్టకండి. ఏమనుకోకండి బాబు, వాడి తరపున నన్ను క్షమించండి. ఎందుకండి మన్నింపులు? ఆయన పిచ్చోడు కాదు, ఆయన వాళ్ళు. మీరే ఆయన్ని పిచ్చోడి చేస్తున్నారు. ఏంటో పొగరు? ఆగరా, ఆడవాళ్ళ మీద చేసుకోకూడదు. యు ఆర్ రాంగ్. ఏంట్రా ఎదురుస్తున్నాం? పరువు తీసుకుని కాకుండా తలెత్తుకోలేకపోతున్నాం. తల కంట్రోల్ యువర్ సెల్ఫ్. రాజుకి సారీ చెప్పరా? ఏంటి సారీ? వద్దురా, ఎందుకు ప్రతిసారి కొడతావు? పెయిన్ రా, చిన్నోడు నీకు చేతులు ఎత్తి దండం పెడతాను. అలా మూలన పడు, ప్రాణాలు తోడేస్తాడు. జాగ్రత్త. పెయిన్ రాజ్. ఈ సంబంధం చెడిపోవడమే మంచిదైంది. నాకు అమ్మాయి ఏమీ నచ్చలేదు, అసలు బాగోలేదు. బాగుంది, నాదే తప్పు రాజ్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అవి తిన్నప్పుడల్లా నా మెదడు చిట్లిపోతున్నట్టు ఏవో పిశాచి ఘోషలు కూరలు చాచి నా ప్రాణాలను చీల్చేస్తున్నాయి. గుర్తు తెలియని ఏదో అగాధంలో పడిపోతున్నట్టు అనిపిస్తుంది రాజ్. ఈ భూమిని ఏదో ఏదో బద్దలు చేయబోతున్నట్టు. ఏదో ఆ సంబంధాన్ని అల్లరి చేసి చెడగొట్టాము. మరి ఈ సంబంధం గురించి ఆలోచించకుండా పరాగపడ్డావేంటి? అమ్మా రాజమ్మ తల్లి, అమ్మా రాజమ్మ. ఏమైంది కల్లడా? మన గురుకం గారికి అమ్మోరు పూసి ఒళ్ళు పేలిపోతుంది. నువ్వు వచ్చి దప్పు చరిసి అమ్మోర్లకి సెలవు చెబితేనే గాని ఆడు బతికి గాలి పేల్చాడు. రా తల్లి, బేగి రా తల్లి, బేగి రా. అమ్మా చూడమ్మా ఎలా అయిపోయాడు. అడ్డమైన ఎదవేషాలు వేయొద్దంటే మాటింటాడా? అందుకే మరి అమ్మోరు అలుగుంటది. అక్కమ్మ సెల్లెమ్మ తల్లులు మీ సలవ సేతులతో సల్లగా కాయండి, గత జన్మ దోషాల పాపాల
ఇలాంటి దాని చేత్తో వేసిన పాలు తాగే నా మరిది అలా అయ్యాడు. ఇట్లాంటి సీకటి భాగవతం జరుగుతుంటే ఊరి పెద్దలంతా సుత్తు ఊరుకుంటారా? ఏంటి మట్టమ్మ గారు, ఏమైంది? ఏంటేంటయ్యా, ఆ రాజమ్మ గురకంగాడితో లోపల కులుకుతుంది. ఆ చేత్తోనే మీకు పాలు పోస్తుంది, మాకు పాలు పోస్తుంది, అమ్మోర్లకి పాలు పోస్తుంది. ఇలా అయితే అమ్మోర్లు నెత్తుకుపోరు. ఆ? అవునా? ఇద్దరు లోపలే ఉన్నారు, చూడండి. దండాలండి. అయ్యి బాబోయ్, పెద్దలందరూ వచ్చేసారు. ఏ గొరకడా, ఏంట్రా ఈ ఎర్రేసాలో? యాసం ఏముందండి, అంతా తెలిసిపోయాక. వరుస కలిసింది కదా, ఇలాగే సాటుమాటుగా సర్దుకుపోదాం అందండి. అవునా? ఈ రోజు నడిది కళ్ళల్లో పడిపోయామండి. బాబయ్య, మీరు ఏసీ చేసినా పడతామండి. శిక్ష సరిపోదురా? ఇదిగో చూడండి, వీళ్ళిద్దరికి ఈ చెడమే ఊడెట్టేసి ఈ రాత్రికి రాత్రి వీళ్ళిద్దరిని ఊరు నుంచి గంటేయాలి. మళ్ళీ ఈ ఊరు పొలి మీద తొక్కకుండా చెయ్యండి. అయితే ఊరు పంతులు పిలిపించండి, పసుపు తాడు తెప్పించండి, దాన్ని నిద్ర లేపండి. లెగవే, లెగ. వచ్చింది. ఉండండి ఉండండి, కంగారు పడకండి, కొంచెం ఆగండి. తొందరపడతారెందుకు? తనని నిద్ర లేపడానికి ముందు నిజమేంటో ఈయన్ని చెప్పనివ్వండి. చెప్పరా, నీకు రాజేశ్వరికి సంబంధం ఉందా? ఉంది. కులుకుల సంబంధం ఉందా? ఉందియా? నా కళ్ళల్లోకి చూసి చెప్పు. అవును, దానికి నాకు సంబంధం ఉంది, చాలా రోజుల సంబంధం. క్షమించండి బాబయ్య, తప్పైపోయింది. ఆయనింటి ఆడోళ్ళిద్దరూ నాకు 5 పచ్చ నోట్లు ఇచ్చి ఈ తాతంగం అంతా నడపమన్నారయ్యా. దాని మీద నిందేయమన్నారు, దాన్ని కట్టుకుని ఈ ఊరిని దాటికి తీసుకెళ్లిపోమన్నారు. అంతేగాని ఆ కొమ్మూరు సాక్షిగా దానికి నాకు ఏ సంబంధం లేదయ్యా. అది నిప్పయ్యా. తప్పుగా దాన్ని నేను తాకను కూడా తాకలేదయ్యా, దాని నీడను కూడా తాకలేదయ్యా. దుర్గమ్మ, ఏంటి గొడవ? గురకంగాడికి అమ్మోరు శాంతించిందా? సెలవైందా? ఆడికి పట్టిన అమ్మోరు దిగిపోయిందిలే, పొద్దుపోయింది. నువ్విక ఇంటికెళ్ళు రాజీ, వెళ్ళు. అమ్మోర్ని పట్టించారా? పడుతుందిలే. దొంగ పెదవి అలా చేశాడు. డబ్బులు తీసుకుని మనల్ని మోసం చేశాడు, అని చంపేయాలి. ఒరేయ్, ఏంటలా భయపడుతున్నారు? మేమేమన్నా అమ్మోర్లా కనబడుతున్నావా? అక్కమ్మ సెల్లెమ్మ తల్లులు మీ సలవ సేతులతో సల్లగా కాయండమ్మా, చల్లగా శాంతించండమ్మా. ఏం పర్వాలేదమ్మా, 3 రోజుల్లో అంతా తగ్గిపోతుంది. పూట పూటకి సాంబ్రాణి ధూపం వేయాలి. నేను మళ్ళీ వస్తాను. అవును, వాళ్ళు ఇంత చేసి నిన్ను ఇన్సల్ట్ చేయబోయారు కదా, వాళ్ళ జబ్బును కూడా లెక్క చేయకుండా నువ్వెందుకు చలవ పాట పాడావు? అయ్యో, అది జబ్బు కాదు, అమ్మా. మనకు అపకారం చేసినోళ్ళకు కూడా మనం ఉపకారమే చెయ్యాలి. అలా చేస్తే మన జరిగిన తరాల వాళ్ళకి వచ్చే తరాల వాళ్ళకి సెలవుగా ఉంటది. అంటే అపకారం చేసిన వాళ్ళు కూడా ఉపకారం చేయాలి. మరి మంచోళ్ళకి ఏమడిగినా చెయ్యాలి. నేను మంచోడేనా? అవును. ఏ? ఈ మంచివాడికి ఓ ఉపకారం చేస్తావా? తప్పకుండా చేస్తాను. చెప్పేం చెయ్యాలి? చేస్తావా? చేస్తాను. చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇట్స్ నాట్ ఫెయిర్. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఏంటిది? అడిగిన దానికి సమాధానం ఉండదా? బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ బిహేవియర్. రాజేశ్వరి, నా మనసులో మాటే వాడు అన్నాడు. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే వాడు మామూలు మనిషి అవుతాడనే నమ్మకం నాకుంది. చూడండి, మీ ఇంట్లో పని మంచిగా ఉండమనంటే బతుకంతా ఉంటాను, కానీ ఇంత గొప్పింటికి కోడలయ్యే అర్హత నాకు లేదమ్మా, నాకు లేదు. ఆగాగు. ఆళ్ళు మనసులతో అన్న చిలకల్లాంటి మాటలు నాకు భలే నచ్చాయిలే. ఈ పెళ్లి తంతు నడిపిన పేరంటాలు నువ్వే కదా. అడిగిన దానికి అవుననకుండా అలా వెళ్ళిపోతావేంటి? అతనంటే నీకు ఇష్టమేగా. ఊరుకో దుర్గమ్మ, నువ్వు ప్రతి ఇంటికెళ్ళి బట్టలు ఉతికి సలవ చేస్తుంటావు. నేను ఇంటింటికెళ్ళి పాలు పోస్తుంటాను. అందుకని నచ్చిన ప్రతి ఇల్లు మందైపోద్దా? ఇంట్లో వాళ్ళందరూ మనోళ్ళైపోతారా? ఊరికే చిన్నపిల్లలా మాట్లాడుకో. 3 తలల బ్రహ్మన్న స్వామి తలంబ్రాల మీద ఎవరి పేర్లు రాస్తే వాళ్ల తల మీదే అవి దొర్లుతాయి. ఎంత కాదన్నా ఆ దేవత ఒప్పించక వదలదు.
ఒక గ్రహణం పుస్సుమని ఇంకో గ్రహణం కమ్మేలోగా ఆ సింహరాశి మెడలో తాళిపడి 5వ తనం శక్తి ఉషగా, నచ్చ, ఆ 3 ముళ్ళు పడక ముందే కల్లోల ముడివేస్తా. ఈ 2వ గ్రహణం దాటనివ్వా. రా తాత. మనవరాలా, ఆవు పాలిస్తుంది, నువ్వు ఊరికి పంచుతావు. మరి నిన్ను చూసుకునేదెవరు మనవరాలా? మా అక్క చెల్లెమ్మలు చిన్నప్పటి నుంచి నా బాగోగుల గురించి ఆలోచిస్తారు. అది చాలు తాత. ఆ, నీ గురించి ఇంకొకళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరు? ఆ పెద్దింటి బిడ్డ తన బతుక్కి పక్కనే ఉండమని నిన్ను తనతో మనువు కోరి అడిగేనే. నీకెలా తెలుసు తాత? ఆ, తెలుసు, ఎరుకే. ఆ సృష్టి కళ్ళ బ్రహ్మతలలు నాకు చెప్పే రాత రాస్తాయి. ఈ పత్రంలో మీ ఇద్దరికీ 3 ముళ్ళు పడితే ఆడికి రుబుర్రు కుదిరి కిలకిలా నవ్వుతాడు అని ఆ దేవభుగతలు చెక్కారు. నిజమా? ఆ, కాని ఈ పత్రం చూసి అదిరిపోయాను. ఎందుకు? నువ్వు వాడిని కట్టుకుని పట్టుమని పక్షం రోజులు దాటకుండానే వాడు చావు నోట్లో పడతాడు, నీ బొట్టు గాల్లో కలిసిపోతుంది అని రాసుంది. ఒక పత్రంలో శుభం రాసి తిరుగు పత్రంలోనే ఎంత అశుభం రాశారా దేవభుగతలు. నీ వల్ల ఆ ఇంటి బతుకు, ఆ బిడ్డ రాత 3 నాళ్ల ముచ్చట కాకూడదని యాగం నుంచి తుళ్ళిపడి లేచొచ్చాను మనవరాలా. కావాలంటే మీ పెళ్లి లగ్గం గురించి ఆ చెట్టు కొమ్మకు చెబుతాను, చూడు ఏమవుతుందో. ఆ, ప్రసాదు రాజేశ్వరి లగ్గం. భస్మా, చూసావా ఎంత కీడుందో? నిన్ను కట్టుకుంటే వాడి ఆయువు కూడా ఇలాగే బూడిదవుద్ది. ఆలోచించి నిర్ణయించుకో. లేదు తాత, అసలు నేను చేసుకోవాలనుకోలేదు. లేదు. కానీ వాడనుకునేనే. వాడు నిన్నొదలడు, నీతో మనువే కావాలంటాడు. వాడి చావుకు నీవే కారణమవుతావు. నీ తాలి వాడి ప్రాణానికి యమపాశమవుతుంది. ఏంటి రాజు ఇది? ఎంత ఇంపార్టెంట్ విషయం అడిగాను, సమాధానం చెప్పకుండా వచ్చేసావు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది పెళ్ళంగా మా ఇంట్లో కట్టేయాలని కాదు, ఓ మంచి ఫ్రెండ్గా లైఫ్ అంతా నా పక్కనే ఉండాలని. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. చెప్పు, నేను నిన్ను వదిలేదే లేదు. ఏంటండి, మీరు పెద్దంతస్తులో ఉన్నారు కదా అని మీరేమడిగినా సరే అనాలా? మీ డబ్బు మీకు గొప్పదైతే మా బతుకు మాకు గొప్పది. ఓకే, నేను ఇక్కడికే వచ్చేసి నీ దగ్గరే ఉండిపోతాను. ఆవు పేడ తీస్తాను, అది తన్నా సరే నేర్చుకుని పాలు పితుకుతాను. అప్పుడు ఎవరూ గొప్ప కాదు. ఓకేనా? ఓకేనా? ఓకే. ఏంటి చొరవ? ఒక ఆడపిల్ల ముచ్చటగా బతకాలనుకుంటుంది, కానీ కానీ ఒక పిచ్చివాడిని కట్టుకోవాలనుకోదు. ఎలా కట్టుకుంటుందనుకున్నారు? మీలాంటోడిని ఎందుకు ఇష్టపడుతుందనుకున్నారు? మీతో ఏం సుఖపడుతుందని ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఓకే 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 ఓకే. రాజ్, ఇప్పటి వరకు అందరూ నన్ను పిచ్చోడన్నారు. మా అమ్మ, నువ్వు తప్ప. మా అమ్మ అంటే సర్లే, మనసులో పిచ్చివాడు అనుకున్నా బయటికి మాత్రం అందో కాకి పిల్లను కదా, అది ముద్దు. కానీ మనసులో గానీ మాట వరుసకు గానీ నువ్వెప్పుడు ఈ మాట అనలేదు. ఇప్పుడు నువ్వు కూడా అనేసావు. సో నేను 100% పిచ్చివాడిని, షూర్. కానీ ఒక మాట, ఏ తోడు లేక నువ్వే తోడని ఓ పేదవాళ్ళ అడిగాను, కానీ డబ్బున్నవాణ్ణి అనే పొగరుతో మాత్రం కాదు. సారీ, నేను పిచ్చోడ్నే. పిచ్చోనా? అవును, నేను పిచ్చోడ్నే. నాతో ఎవరు ఉంటారు? ఉండరు, ఎవరు ఉండరు. ప్రసాదు రాజేశ్వరి లగ్గం. అమ్మా, కన్నవాళ్ళెవరో తెలియకపోయినా నేను మీ నీడలో పెరిగాను. నా మనసులోని నిజం చెప్తున్నాను. అతనంటే నాకు చాలా ఇష్టం. తనతో కలిసి బతకడం కంటే ఆనందం ఇంకొకటి లేదు. కానీ నా వల్ల అతని ప్రాణాలకి గండవని తెలిసి అతనితో పెళ్లికి ఎలా ఒప్పుకోను? నా మనసంతా అతని వైపే ఉంది. కానీ మా మధ్య బంధం పట్టానికి వీల్లేదు. మీరే ఆపాలి. మా పెళ్లి కానీ జరిగితే మీరంతా నన్ను చంపుకు తిన్నట్టే.
ఈ రోజుతో దీని పీడ బిరగడైపోయింది. మనకేం తెలీదు పదండి. నాతో పెట్టుకుంటావే, నేను పొడుపుకి నిన్ను వదిలించుకుంటా, నిన్ను వదిలిపెట్టాను. వదలరా, వదలరా. చాలు. ఎలా పొడుపా? వదలరా, వదలరా, వదలరా. అక్కమ్మా, ఆవిడ చెల్లెమ్మను. అమ్మ కన్నోడు కాది కర్కోటకుడు. అమ్మ కడుపు చీల్చుకొని ఆయువు పోసుకున్నాడు. ఈ పిట్ట పతనానికి 3 గ్రహణాలు కావాలా? 2 గ్రహణాలకే మీ సింహరాశి నీటి మచ్చాలకు మేతైపోయలే. నచ్చే, నేను నచ్చే. ఇల్లు తగలబడిపోతుంది, మంటలార్పణ త్వరగా. అయ్యో, ఇదేంటిది? లంకంత కొంప ఎలా తగలడింది? ఇదేంటిది పెట్టి నగలు పెట్టి నేను దాచుకున్న చిల్లరా. ఇదేంటంటే పంప హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే అలా తగలెట్టేసరేటి? నేను తగలట్లేదే బాబా, అదే తగలడింది. ఎరా నువ్వుగా తగలెట్టేసావా? నేనెందుకు తగలెడతాను? తగలెట్టాల్సింది తగలెట్టాను. బర్నింగ్ అమ్మాయి నున్న నల్ల ప్రపంచానికి. అయ్యో, నా బిడ్డ లోపల ఉండిపోయాడు. బయటకు వచ్చారా? రానంటాడే. ఇల్లుతో పాటు ఆడు కాలి బూడిదైపోతాడు. ఎవరు ఆపలేరు. బాబు, బయటకు వచ్చేయ్. బయటకు వచ్చేయ్. ప్రసాద్ బాబు, ఇది ఎలా వచ్చింది? ఏమో, నన్నెవరు ఆపలేరు. బయటకు వచ్చేసాయి బాబు, అంతా కాలిపోతుంది. నా దగ్గర రా. బాబు, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఓ మంచి ఫ్రెండ్గా లైఫ్ అంతా నా పక్కనే ఉండాలని. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను పిచ్చివాణ్ణి, మెంటల్. నేను పిచ్చివాణ్ణి. నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా? పిచ్చోడిని పెళ్లి చేసుకున్నావుగా. పిచ్చోడిని చేసుకున్నాను కానీ నిన్ను చేసుకోనలేదు కదా. ఇదిగో ఈ అగ్ని సాక్షిగా నా మెళ్ళో తాళి కట్టు. అరిష్టమైన ఇతన్ని బతికించుకోవడం కోసం ఇంకో దారి లేక ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నన్ను క్షమించి ఇతన్ని కాపాడండబ్బా. ఏంటిది ఇక్కడ ఇలా కూర్చుని పోయావు? ఇల్లంతా కాలిపోతుంది, కాసేపులో కూలిపోతుంది. బయటకు వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు రాజీ. పెళ్లి కానంత వరకే నా బతుకు బాధ్యత నాది. నువ్వు నా మెళ్ళో తాళి కట్టాక నా బాధ్యత అంతా నీది. నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకో, లేకపోతే ఇప్పుడే ఇలాగే ఈ మంటల్లో నీ భార్యగా కాలి బూడిదైపోతాను. నో నో నో, నా భార్య చచ్చిపోకూడదు. నేను నిన్ను రక్షించుకుంటాను. అయిపోయి పెళ్ళైపోయింది. రాజీ నీ కోడలైపోయింది. అక్కడ వేసేస్తే ఇక్కడికి ఎలా వచ్చింది? చూద్దాం పదండ్రా. ఎవరిని వేస్తాడో ఎవరిని తోస్తాడో సెక్షన్ తెలియట్లేదు. అమ్మో, ఇందాకే కదరా పడేసి వెళ్ళాం. అవునయ్య, అంతలో అక్కడికి ఎలా వచ్చింది? అదే అర్థం కావట్లేదయ్యా. బూతులోంచి ఇదుకొని పైకి వచ్చి ఉంటుందా? శవం తేలుద్దుగా. త్వరగా రండి. శవం ఎదురా? శవం కనపట్లేదయ్యా.
గెలిచావనే విశ్వరూపమా? వాళ్ళకి మనుబు జరిగితే తాను చావాలని నీ శిరస్సులపై ఒట్టు వేసనే. మా పెళ్లి కానీ జరిగితే మీరంతా నన్ను చంపుకు తిన్నట్టే. మరిప్పుడు ఎలా జరిగింది మనువు? ఆన తప్పిన మీరు దేవతలా? ఛీ! కాదు, కానే కాదు. ఆ ఒట్టు దోషం పోగొట్టడానికేరా ఇంత జరిపాం. తన రూపంలో తనువు చాలించి మేముగా జన్మించాం. నీ వినాశనానికే తిరిగి ఈ అవతారం ఎత్తాం. నాకు వినాశనమా? నాకా వినాశనం? మీకే సర్వనాశనం. మీరు దేవతలు కాదు, నేను దేవదేవుణ్ణి. మీరు దెయ్యాలు. నా కాళ్లకు మొక్కండి. మీరు అమ్మోర్లా, దెయ్యాలే. రండి నచ్చా, మిమ్మల్ని నచ్చా. మీరు నా సేవకులు. నా కాళ్లకు మొక్కండి. దేవతలు కాదే, దెయ్యాలు. మొక్కండి, నాకు సేవలు చెయ్యండి. ఇంకొక గ్రహణం ఉండేనే. ఆఖరి గ్రహణం. నచ్చా, నేను నచ్చా. ఏంటి బాబు పశువుల్ని ఇళ్లలోకి తీసుకొచ్చేస్తున్నావు? ఇంట్లో అవాంతరం జరిగాక శుభ్రం చేయించి రంగులేయించాం కదా, ఆవు నట్టింట్లో అడుగు పెట్టించి కొత్త దంపతులతో గృహప్రవేశం చేస్తున్నాను. వచ్చి హారతి ఇవ్వండి. నాకు వేలు పడదు, నేను ఇవ్వకూడదు. ఇక్కడ ఉండమన్నానా? నువ్విస్తున్నావేమిటమ్మా? మీ ఇద్దరికి కలిపి హారతి ఇవ్వాలి. భర్తలోనే భార్య సగమైనప్పుడు ఒకళ్ళకిస్తే ఇద్దరికి ఇచ్చినట్టే కదా అత్తయ్య. కొడికాలు పెట్టండి. అయినా పశువుల మంది ఉండాల్సింది ఇళ్లల్లో కాదు, ఇంటి వెనకాలన్న గొడ్ల సావిళ్ళు. వీళ్ళ కరెక్ట్ ప్లేస్. పదరాజీ, మనం ఇంట్లోకి వెళ్దాం. ఏంటో తిండి సహించడం లేదు. ఈ కోట మనదనుకున్నాం, అది పోగేసేసింది. అది ఇక్కడ ఉండగా మన ఆటలు సగం మరిది మొత్తం అయిపోయింది. ఏంటదినా ఎంత చిన్న విషయానికి ఇదైపోతాయండి? ఇది వరకు మన దగ్గర ఒక్క గోలే, ఇప్పుడు మన దగ్గర 2 గోల్స్ ఉన్నాయి. ఒక్క దెబ్బతో ఇద్దరిని ఉఫ్ అని ఉదేద్దాం. మరైతే నా వాటా ఎవరు ఊతారు? ఎవడదాడే ఊదుకోవాలి. చా యారా దాన్ని చంపుతారని వెళ్ళి ఎక్కడ సచ్చావు? నూతి దగ్గర. తాగి ఎక్కడో పడుంటాడు. మరి నా వాటా నాకివ్వు. మా వాటాకి అంత చెప్పాకర్రా వచ్చాయి, అందులో ఏది కావాలో తీసుకెళ్ళా. నాకు ఆకలేస్తుంది, కూడట్టండి. కోడేపుడు చేసి మాంసం కూరండి 5 గుడ్లు ఉడకబెట్టారు. ఎల్లి మెక్కు. అవన్నీ నాకిప్పుడు ఆనవు. మరి ఏనుగులు ఉండాలా? మనుషుల్ని వండాలి. ఇద్దరు మనుషుల్ని కోసి మనిషి బిర్యానీ చేయాలి. నువ్వేమన్నా పిశాచానివా?
రేయ్, ఆగాగు. ఎక్కడికి ఇవి? ఈరోజు మా ఫస్ట్ నైట్ కదా, అందుకే ఈ జ్యువెలరీని మా ఆవిడకి గిఫ్ట్ గా ఇద్దామని తీసుకెళ్తున్నాను. నువ్వు దాని పిచ్చిలో పడి తీస్తే అది తీసుకున్నట్టేనా పోతే? రేపు లోకులకు సమాధానం చెప్పవలసింది మేము. తీసుకెళ్ళి లోపల పెట్టు. అవును, సదరు మీ భార్యకి ఇంట్లోంచి మీరు ఏమి ఇవ్వాలనుకున్నా సరే ముందు ఈయన పర్మిషన్ తీసుకోవాలి. అవునయ్యా, మొదటి రాత్రి నగలెందుకు నలిగిపోవు? శివరాత్రి వెళ్ళేకి ఇవ్వచ్చు కదా, సలేలు పొద్దు శుభంగా ఉంటది. కాదు, ఈ రోజే ఇవ్వాలి. నగలే కాదు, ఇంటి తాళాలు మొత్తం మా ఆవిడకే ఇచ్చేస్తాను. రేయ్, ఆగరా. ఏంట్రా ఇచ్చేది? వదలరా. రేయ్, చెప్తుంటే ఇంకే కాదు. రేయ్, వదలమంటుంటే. ఆ బెత్తం తీసుకురండిరా. వద్దంటే వినవిట్రా. దించు, చెయ్యి దించు. ఆ రోజు నీ పొగరుకి సమాధానం చెప్పడానికి నాకు ఈ ఇంట్లో హక్కు లేకుండా పోయింది. ఈ రోజు ఆయన భార్యగా చెప్తున్నాను, దించరా. ఏంట్రా ఇచ్చేది? రాయ్. రాంగ్ రా. ఏంట్రా రాంగు? తను నా భార్యరా. అయితే కొట్టకూడదు, కొడితే ఊరుకోను. ఏంట్రా నువ్వు? రేయ్, అబ్బా. రాయ్, నిన్ను చంపేస్తాను. రాయ్, నా భార్యనే కొట్టబోతావరా? చీరేస్తాను. అబ్బో, సెక్షన్ రివర్సింగ్. ఎస్కేప్ అయ్యి. రాయ్, చంపేస్తా. ఆపు, కొట్టద్దు. ఇంకొదిలేండి. ఏంటి ఇంత పిచ్చి బలం వచ్చేసింది నీకు? పిచ్చి బలం కాదు, పెళ్లి బలం. నా పెళ్ళాం బలం. ఇంకెప్పుడైనా రాజీ మీద చెయ్యెత్తావో ఆ చెయ్యే ఉండదు. ఉండదు. జాగ్రత్త. ఏంటలా కొట్టించుకున్నావు? దురదెక్కి రాజీ, అలజడే పిండుతా, నీ ప్రాణాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తా, పిండుతా. రాజ్, రాజ్, వెళ్ళిపోండి. మీరు వచ్చారేంటండి? ఇంతవరకు పావుకి పాలు పోయకూడదని అనేవారు, కానీ ఇక నుంచి మొక్కలకి నీళ్లు పోయకూడదనే కొత్త సామెత కూడా పుట్టుకొస్తుందేమో. నీళ్లు పోసేటప్పుడు కాళ్ళ కింద చూసుకోవాలి. చెట్లన్నీ తొక్కేశావు, చూడు పాపం ఎలా కట్ అయ్యాయో. సారీరా, తప్పు రాజీదే. వచ్చిన ముప్పుని కూడా మనం చేసిన తప్పే అనుకునే అమాయకులుండబట్టే ఈ మురికి ప్రపంచం ఇంకా బతుకుతోంది. నో 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 నో, చెట్లు, చెట్ల వల్లే ఈ ప్రపంచం బతుకుతుంది. నీళ్లు పోసిన చాలు గాని లోపలికి పద. నువ్వు వెళ్లేదేంటి? అది మరేమో ఏకాదశికొస్తానన్న మా వాళ్ళు ద్వాదశెళ్ళినా ఇంకా రాలేదు. ఒంటరిదాన్ని అయిపోయాను. ఇలాంటప్పుడు ఇంత చోటిచ్చి పిడికడు బువ్వెడతావని నీ దగ్గరకొచ్చాను. నీతోనే ఉంటాను, 1000 చేతులతో పనులన్నీ చేస్తాను. పనులేం చేయక్కర్లేదులే, అన్నం తిందు గాని రా. ఏంటో బట్టలుతికి వాళ్ళందరూ చెరువు గట్లు వదిలేసి ఇళ్లలో పడిపోతే మేము చెరువు గట్టుల్లో ఉండాలి. ఈవిడ గారు తక్కువ జాతనంతా తెచ్చి ఇంట్లో ఇట్టేసుకుంటున్నట్టుంది, బలగాన్ని పెంచేసుకోవడానికి. మురికిని వదిలించి బట్టల్ని సలవ చేసి బతుకుల్ని సల్లగా చూసే మేము తక్కువ కాదు, బతుకులకి గబ్బిలాల్లా వేలాడేవాళ్లే తక్కువ. మనల్ని కాదని దులిపేసుకుంటే అయిపోతామా? మూడో గ్రహణం విడిచేదాకా నేనీ ఇల్లొదిలిపెట్టి వెళ్ళనుగా. వెళ్ళన్రా.
తల దిగిందనుకుంటేనే పెళ్లి జరగదంటివి జరిగేదే. ఇక సంతానం కూడా కలిగనా దాని రాశి బలం హెచ్చవునే, గ్రహణ బలం కుచ్చికమవునే. సంతానమా? దానికి పురుడు నచ్చ, ఆ జనమ నచ్చ. రాజేశ్వరి, ఈ రోజు శ్రవణ నక్షత్రం. అక్కమ్మ చెల్లెమ్మల కూతురులాంటిదానివి. నువ్వు పసుపు కుంకాలు పెడితే మా తాళిబొట్లు చల్లగా ఉంటాయి. మీరు కూడా నా తాళిబొట్టుకి పసుపు కుంకాలు పెట్టండి. అయ్యో మంచిదయ్యింది. ఈ నక్షత్రంలో తాళి పెరుగుంటే అరిష్టం. అక్కమ్మకి దండం పెట్టుకోమ్మా, కీడేమన్నా ఉంటే పోద్ది. అయ్యో అయ్యయ్యో మనవరాల, తాత దూరదృష్టి మాటలు తుంగలో తొక్కితివి. నీ పసుపు కుంకాలను నువ్వే అర్ధాయుష్యు చేసితివి. నా మెదడు కన్నుకు నీ భర్త ఆఖరి గడియలు చాలా దగ్గర పడినట్టు కీడు కనిపించే. అయ్యో, ఆయనకేమీ కాకూడదు. ఎటు చూసినా చుట్టూ గండాలే కనిపిస్తున్నాయి. దూరదృష్టి తెలిసిన వాడివి, ఏదైనా దారి చూపించు. మనవరాలి బాగు ఈ తాత కాక ఇంకెవరు కోరుకుంటారు? కానీ ఒక్క మాట, ఎక్కడికి అని అడక్కు, వెనక్కి తిరిగి చూడకు, నాతో రా. నీ పెళ్లి దోషం తొలగే తోవా నేను చూపిస్తా. వస్తావా మనవరాలా? అలాగే తాత, పద. అయితే రా. ఒలే వాయవాగి. శుద్రే మకరే నాగరూప మాంగళ్యబంధ గండదోష పరిహారే నాగమకరే. మనవరాల, ఇవి కాలకూటాన్నే హరించే నాగమకరాలు. ఎంతటి అరిష్టాన్నైనా హరిస్తాయి. పాతాళ నాగుల్ని కూడా ఎదిరించే నాగమకరాలివి. నువ్వు ధైర్యం చేసి ఈ కొలనులో దిగి స్నానం చేశావనుకో, అవి నీకు నీ భర్త మీదున్న ప్రేమను గ్రహించి నిన్ను దీవిస్తాయి మనవరాలా. మీ ఇద్దరి మధ్య ఉన్న కీడును తొలగించి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తాయా నాగమకరాలు. నువ్వీ కొలనులోకి వెళ్ళగలవా? నాగమకరాల మధ్య స్నానం చెయ్యగలవా? చెయ్యాల్సింది ధైర్యంగా చెయ్యాలి మనవరాలా. మీ ఇద్దరి దోషగండం తొలగిపోతుంది. వెళ్ళమా. క్షుద్రే నాగమకరే. అయ్యయ్యో, అమ్మోరమ్మా, అక్కమ్మా. ఓ అక్కమ్మా, నచ్చే, నేను నచ్చే. నాతో వచ్చింది నువ్వేనని నాకు తెలుసు.
కొలనులోకి దిగింది నీ అడుగులేనని నాకు ఎరుకపడే అమ్మోరు మనవరాలా. ఆదుకోవాలని వచ్చిన దేవతని అవాంతరంగా చేశాను. ఇదంతా నేను వేసిన ముక్కే. నచ్చే, నాకు నేనే నచ్చే. రాజేశ్వరి అవతారంలో నువ్వు ఈ కొలనులోకి దిగావు. నీ శక్తికి ఈ కొలను ఎండే నాగమకరాలు నిర్జీవమైపోయే. ఈ నాగమకర చావు నీ రాజేశ్వరి రూపంలో జరిగింది కనుక దోషం తన మాంగల్యానికి తాకింది. పాపం నీది, శాపం పాపం ఆ రాజేశ్వరిది. ఎలా ఉంది నా ఆలోచన? 24 గంటల్లో నాగమకర దోషంతో దాని పసుపు కుంకాలు గాల్లో కలిసిపోతాయి. నువ్వు దేవతవి కదా, దీనికి విరుగుడేమిటో నీకు తెలుసని నాకు తెలుసు. అందుకే క్షుద్రమంత్రంతో నీకు సంఖ్యలేస్తున్నా. ఈ విరుగుడు విషయం నువ్వెవరితోనైనా చెప్పావనుకో, నీ ముందే వాళ్ళ తల పగిలి తునాతునకలైపోద్ది. వాళ్లకు సంతానమా? నచ్చా, నేను నచ్చా, నేను నచ్చా, నేను నచ్చా. లోటస్ నోట్స్. ఓకే, ఏంటి దుర్గమ్మ, ముగ్గులు నేర్చుకుంటున్నావా? ఇలా చేస్తా. నేర్చుకోవాల్సి వచ్చింది మరి. మాగది చుట్టూ ముగ్గులు పెడుతున్నావేంటి? ముగ్గు కాదు, శివయ్య విభూతితో రక్షగీస్తున్నా. ఎందుకు? సలవబట్టలు తలకింద పెట్టి పడుకుంటే ఏదో పీడ కనబడింది. ఈ గీత దాటి తెల్లవారే జాముదాకా నీ పెరివిటి బయటికి రాకూడదు, ఎవరూ లోపలికి వెళ్ళకూడదు, ఒక్క నువ్వు తప్ప. ఇంతకన్నా నేనేం చెప్పకూడదు. పిచ్చి దుర్గమ్మ, కలకి భయపడుతున్నావా? ఏం కంగారు పడుకు, నువ్వు చెప్పినట్టే చేస్తాలే. వెళ్ళి అక్కమ్మ తల్లి బొట్టు పెట్టుకో. డాట్ నెట్ అయితే బాగుంటుందేమో. సరే చూద్దాం. హాయ్, నేను గోదావరి గడికి వెళ్తున్నాను. మూన్ లైట్ లో చల్లగాలి. అబ్బా ఉండండి, నువ్వు కూడా రా. ఈ రోజు వద్దులేండి, రేపు వెళ్దాం. లోపలికి పదండి. నాకు చాలా బోర్ కొడుతుంది రాజ్. సరే, ఓ పని చేయండి, ఈ పళ్ళు తింటూ తెల్లారేలోగా కంప్యూటర్లో నా బొమ్మ వేయండి. చాలా బ్రహ్మాండంగా వేస్తాను చూడు. గదిలోంచి మాత్రం బయటికి రాకూడదు. ఏమైందండి? ఏమైందా? ఏమైందండి? ఏమైందండి? ఈ విరుగుడు విషయం నువ్వెవరితోనైనా చెప్పావనుకో, నీ ముందే వాళ్ళ తల పగిలి తునాతునకలైపోద్ది. ఆదిశక్తి, మహాశక్తి, కీడుకి భయపడ్డావా? నువ్వు భయపడ్డం చూసి భూమి వణికిపోతుందక్క. ఆ పిశాచి పెట్టిన అడ్డు అక్కకే కాని చెల్లెమ్మలకి కాదుగా, పిచ్చి పిశాచి. అక్కమ్మ కానబెట్టావు గాని చెల్లెమ్మల్ని మరిచితివే. మన రాజేశ్వరికి విరుగుడు వ్రతం గురించి మీరు చెప్తే దోషం ఉండదులే, చెప్పమా అక్క?
వ్రతం అంటే బొట్టు, విరుగుడంటే భుజమే. ఈ దోషపీడ నీ పెనిమిటి ప్రాణాలు పీక్కుపోవడానికి దశమి నడిజాము వరకే గడువుందే దుర్గమ్మ పీడ. దర్బల కంకణం కట్టుకుని రేపు ఎలుగుల సూర్యుడు తూర్పున పొడిచే ముందే పుట్టల నాగమ్మ వ్రతం మొదలెట్టు. పాలు పోసి పడగల నాగమ్మని నవ్వించు. రాత్రికి నిప్పుల గుండం తొక్కాలి. నాగమ్మ తల్లికి పూనకం వచ్చి కదిలితేనే ఈ గంటం గడుస్తుంది. ఈ వ్రతం మధ్యలో ఆగిందో నీ పెరివిటి ఆయువు అప్పుడే ఆగిపోద్ది. భద్రం. కంగారు పడకు, అతనికి ఏం కాదు. చెల్లెమ్మలు చెప్పిన వ్రతం నిష్టగా చెయ్యి. అలాగే దుర్గమ్మ, తప్పకుండా చేస్తా. ఈ అక్కమ్మ దేవతకి చెల్లెమ్మ దేవతలున్నారా? మేము చేయిస్తాంరా వ్రతం. ఆ నాగమకర దోషానికి వాడి ప్రాణాలు బద్దలైపోవాలి. తనకు పసుపు కుంకాల బలం పెరుగునే. ఆ పురుడు నచ్చ ఆ వ్రతం జరగనివ్వా. ఎన్నిసార్లు చెప్పానే అమ్మా ఎంత పెద్ద వ్రతం చేస్తుంది, మైలుగాలవి తగలకూడదని చెప్పానా? మా కాలంలో అయితే 5 రోజులు బయటే వచ్చేసేవాళ్ళు. ఎళ్ళు లోపలికి వెళ్ళు, మళ్ళీ బయటికి రాకు. నా మీద కథ సచ్చినోడా, దాని మీద చల్లు. వెళ్ళు. ఆగమ్మా, ఎంత నిష్టగా చేస్తున్నావు. అసలే నాగమ్మ వ్రతం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఆవిడ గారేమో ఇల్లంతా కలిపేసింది. గుగ్గిలం సాంబ్రాణి దూపమేస్తాను, దోషం పోద్దాయి. అమ్మని తలుచుకోమ్మా, తలుచుకో. అమ్మోరమ్మా, అమ్మోరు తల్లి, కాపాడు తల్లి, కాపాడమ్మా. అమ్మా కరుణించమ్మా, దయచూపు తల్లి. అందరికీ నువ్వే దిక్కమ్మా. కోరిన వరాలిచ్చే తల్లి, కాపాడమ్మా, వరాలకిచ్చమ్మా. అమ్మోరు తల్లి, సకల లోకాలని పాలిచ్చే తల్లి, మమ్మల్ని చల్లగా చూడు తల్లి. అమ్మా కరుణించమ్మా. దీన్ని బయటికి ఇడ్చి పడేద్దామా? వద్దు, ఇక్కడే ఉండి ముగ్గురు అత్త వచ్చాక దీన్ని చూసి చెయ్యాలి. వ్రతం ఆగిపోయిందని అసహించుకుని ఆడు దీన్ని బయటికి గెట్టేయాలి. వ్రతం అంటే వ్రతం. వ్రతం ఆగిపోయింది. అమ్మా, అక్కమ్మ తల్లి. అమ్మా, ఆ భక్తురాలి వల్ల మీ చేతి అమృతాన్ని తాగే అదృష్టం దక్కింది. మా నాగజాతి తరించింది తల్లి. ఏం సమాధానం చెప్పుకోవమ్మా? ఇలా జరిగి ఇటువంటి వాటి మీద నాకు నమ్మకం ఉండేది నీ కదా. పెళ్ళమైనా నమ్మించింది. కానీ ఇది చూశాక రాజే, రాజ్ మనకంటే ముందు ఎప్పుడు వచ్చింది? రాజే, రాజే, అమ్మా ఏమైంది? బిడ్డ వ్రతం దగ్గరికి బయలుదేరింది. నరికి నారెడు చెట్టులా ఇలా కూలబడిపోయింది. ఏం తప్పు చేసిందో ఏంటో. ముట్టుకుంటే తన మడి చెడుతుందని ఇలా కూర్చుని ఏడుస్తున్నా. నాగమ్మ 3వ రోజు వ్రతం సాగనివ్వలేదు. మరిది ఏమైపోతాడోనని భయంగా ఉంది. నిష్టగా చేయలేనప్పుడు ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. వ్రతం జరగకపోవడం ఏమిటి? నిప్పుల గుండం తొక్కింది, మాకు ప్రసాదం కూడా ఇచ్చి పంపింది. ఇంటికి ఎప్పుడు వచ్చింది? రాజే, అమ్మా రాజే. తొక్కిందా? యా, ఎంత చెప్పినా వినలేదు. నా కోసం ఇంత స్ట్రెయిన్ తీసుకుంది. రాజ్ లే, రాజ్ 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 అరే ఓకే, ఓకే, ఓకేనా? అదేలా 3 రోజుల నుంచి ఉపవాసం. నిప్పుల గుండం వేరే. నీరసం వచ్చిందా అమ్మా? నిప్పుల గుండం తొక్కావుగా. పుట్టలోని నాగమ్మ నవ్వింది కదా. సోదెమ్మలు చెప్పిన దోషం పోయిందిలే. ఇది నిప్పుల గుండం తొక్కిన నీరసం కాదు, నాడి గిలగిచ్చకాయలా ఆడుతోందిలే. అంటే అంటే నువ్వు నానమ్మవి కాబోతున్నావు. నువ్వు నాన్నవి కాబోతున్నావు. బాబు, నువ్వు అలా అనుకుంటే ఇలా జరిగిందేమిట్రా? పెద్ద ప్రాణం 0 అయిపోతాదనుకుంటే చిన్న ప్రాణం కొత్త లెక్క కలిసినే. ఈ పేగు బంధంతో ఆ సింహరాశి గ్రహ చక్రవరం కొండంత అయ్యనే. తుది గ్రహణం దగ్గరాయనే. దాని చుట్టూ బంధాల మీద బంధాలు పుట్టుకొచ్చనే.
నేత్రే కర్కోటక నేత్రే కదలండో దాని పతనానికి అడుగులు వెతుకో గ్రహాల్లో వెతుకో విశ్వంలో వెతుకో దాని పతనాన్ని వెతుకో కదలండో సృష్టి గర్భంలోంచి వెతికి తండో దుర్గమ్మ, ఏంటి అంత కోపంగా ఉగ్రంగా ఉన్నావు? ఉగ్రం కాదు, ఈ ఇంటి ఉప్పు తింటున్నానుగా. ఇల్లంతా కళ్ళు చేసుకుని కాపలా కాస్తున్నాను. భయం లేదు, నేను నీతోనే ఉన్నాగా. వెళ్ళు వెళ్ళు. కబల్ది కఠిన చెప్పండి 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 దాని పతనానికి దారేంటి చెప్పండి. గ్రహ గర్భాల్లో తోక చుక్కల శిరస్సుల్లో అంతరిక్ష చీకటి గుండాల్లో మొత్తం శోధించితిమో అది ప్రబల జన్మ దాని వినాశనానికి మార్గమే లేదాయో. సదనో కర్కోటక సదను దాని వినాశనానికి అక్షరాలు దొరకకపోయినా తనని 1000 చేతులతో ఆదుకుంటున్న ఆ మహాశక్తులు శక్తిహీనులయ్యే కడియలు వెతుక్కొని వచ్చా. ఆ దేవతా శక్తి కరణకూట క్రూరాలకు బందీనవుతానని మాటిచ్చనహో. ఇప్పటికి 3 సార్లు బందీ అయ్యనహో. గ్రహచక్రంలో సింహరాశులు ఆ బందీని విడిపించి ఇప్పుడు గరళకూట శక్తులు చీకటి గ్రహాల నుంచి కొత్త శక్తిని తెచ్చుకొని రాబోయే వినక్రోశ కడియల్లో 4వసారి ఆ దేవిని బందీని చేయబోతున్నాయో. అప్పుడు ఆ శక్తి శక్తిహీనురాలై భక్తురాలిని ఆదుకోలేని రాతి బొమ్మ అవుతుందో. అప్పుడు ఆ ఆడజన్మ ఆఖరి గ్రహణానికి నీ చేతిలో అంతం కాక తప్పదు. సదనో సదనో సదనో. సమయం వచ్చే మహాదైవ శక్తికి చెరసాల. అక్కమ్మ చెల్లెమ్మలకు కరలకోట శక్తులు వేసిన సంఖ్యలు ఎంత ముచ్చటగా ఉన్నాయో. నచ్చే నాకు నచ్చే. నన్ను నాశనం చెయ్యడానికే దాన్ని పుట్టించారా? ఇక మీ ముందే దాన్ని సర్వనాశనం చేస్తాను. సింహరాశి, ఇక నిన్నెవ్వరూ ఆదుకునే దిక్కులేని శూన్య రాశివి. నీ రక్షణ దేవతలందరూ శాశ్వతంగా బందీలు కాబోతున్నారు. కానీ నీ నేత్రాలు ఎతికి తెచ్చిన దారికి విరుగుడు దారి కూడా ఉండేనే. సింహరాశి జన్మ ఏదైనా ఆ శక్తి ముందు అగ్గికి బూడిదైపోతే గరళకూట బంధం పటాపంచలైపోవునని దేవ అఘోర జాగర శాసన రుద్రం. జాగరో జాగర, వచ్చేది ఆఖరి గ్రహణం, తప్పితే నీ అంతం. జాగరో జాగర, జాగరో జాగర. అపశకునపు రంకెల వల్లే నా ప్రతి ప్రయత్నానికి చిల్లులు పడుతున్నాయి. ముందు నిన్ను భస్మం చెయ్యాలి.
నన్ను బుద్ధి చేస్తివి. నీకు ఈ వృషధ ఊపిరి తోడుపోయనే. దుర్గమ్మ అన్నం తినే వేళకి ఎక్కడికెళ్ళిందో ఏమో. ఇంకా ఈ మోతలేంటి? రేయ్ సార్. ఇది తీసుకెళ్ళు. పో. పద. ఎక్కడికండి? సిటీ హాస్పిటల్ కి. నీకు డెలివరీ డేట్ వచ్చేసిందిగా, వెంటనే హాస్పిటల్ జాయిన్ చేయాలి. కూర్చోమంటుంటే. వద్దండి, అత్తింటి చలవా అక్కడెలా వస్తుందండి? నేను ఇక్కడే పురుడు పోసుకుంటాను. వద్దమ్మా, రోజులు బాగోలేవు. తొలిపురుడు వాడు చెప్పినట్టు హాస్పిటల్లో అయితేనే నాకు ధైర్యంగా ఉంటుంది. హే, అమ్మ ఓటు కూడా నాకే. పద. ఒరేయ్, అరగంటలో రాహుకాలం వస్తుంది. అది వెళ్ళిపోయాక బయలుదేరతా. ఓకే బాయ్. రాహు గారి కంటే ముందెళ్ళి నీకు రాజీ, రిజర్వ్ చేస్తాను. మనం పురుటి కోసం ఊరు దాటి వెళ్తున్నాం. నేను వెళ్ళి రాహుకేతులకు దీపం పెట్టొస్తాను. ఇవన్నీ సర్దుకో. సరే అమ్మా. దుర్గమ్మ ఉంటే ఇలాంటప్పుడు తోడుగా ఉండేది. ఎక్కడికెళ్ళిందో ఏమో. పుట్టింటి తోడు లేకపోయినా చల్లట అత్తిల్లు దొరికింది. ఈ దుర్గమ్మ ఎక్కడికి వెళ్ళిందో? చావవే, చావు. గ్యాస్ మొత్తం అది గ్యాస్ లీకేజ్ పోవాలి. సచ్చినోడా, రేపు వంటేలా చేస్తావా? నువ్వు నోర్మై మొత్తం పోతావరా? రాజీ, నన్ను తగులుకోలేవట్రా? వచ్చేస్తుంది. అన్నీ సర్దేస్తున్నావా లేదా? ఎక్కడుంది ఈ పిల్ల? రాజీ, రాజీ! కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. బిడ్డ బ్రీతింగ్ చాలా లోగా ఉంది. నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను, అమ్మ జాగ్రత్త జాగ్రత్త అని. వింటేగా ఇంటి వారసుని ఇలా ఇబ్బందుల్లో పెట్టింది. ఎంత ప్రయత్నించినా ఒక్క ప్రాణాన్నే కాపాడగలం. అది కూడా చెప్పడం కష్టం. బీపీ డౌన్ అవుతుంది. వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళాలి. నేను అంబులెన్స్ ఫోన్ చేస్తాను. రాజీ, అమ్మా, రాజీ, రాజీ, అమ్మా, రాజీ, అమ్మా, 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 అక్కమ్మ, చెల్లెమ్మ, దేవతలారా, తను మిమ్మల్నే నమ్ముకుంది. మీ బిడ్డగా పెరిగింది. తనని కాపాడండి. నా కోడల వల్ల నా కొడుకు మనిషి అయ్యాడు. తనంటే వాడికి ప్రాణం. దీనికి ఏమైనా అయిందంటే వాడు బతకడు. నా కోడల్ని బతికించు. కావాలంటే బిడ్డ ప్రాణాలు తీసుకో తల్లి. నా కోడల్ని బతికించమ్మా. దాని ప్రాణాలు నిలబెట్టు తల్లి. దాన్ని కాపాడు. Twinkle, twinkle, little star, how I wonder what you are. Do, 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 do. Twinkle, twinkle, little రేయ్, ప్రసాద్. నువ్వు బతకూడదు. నిన్ను బతకనివ్వా. పాప తీసుకెళ్ళి ఎందుకమ్మా నా బిడ్డని ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు? ఆ రోజు నా కోడలి ప్రాణాలు కాపాడుకోవడానికి
కావాలంటే చిన్న ప్రాణం తీసుకోమని నోరు జారు. అందుకని నా కొడుకునే తీసుకెళ్ళిపోతావా? చల్లని తల్లివి, నన్ను క్షమించమ్మా. నాకు నా బిడ్డ ఎంతో, దానికి దాని బిడ్డ అంతే. ఈ మాట నా కోడలతో నేను ఎలా చెప్పనమ్మా? నన్ను క్షమించు. నేను చెప్పలేనమ్మా, నేను చెప్పలేను. అమ్మా, నా చిన్నప్పుడు చిన్న చిన్న కోడి పిల్లల్ని, పసి గొర్రె పిల్లల్ని నీకు బలిస్తుంటే వద్దని అల్లరి చేశాను. అందుకని నా పసి పాపని ఈ రోజు నీ దగ్గరికి తీసుకుపోతున్నావా? నువ్వు అడిగావో లేదో ఆమె తీసుకోమంది, నువ్వు ఒప్పుకున్నావో లేదో మొక్కిన మొక్కు తీర్చడం మనిషి బాధ్యత. తీసుకో, ఆయన్ని కాపాడు. నా బిడ్డ పోయిన బాధని రాక్షసిలా భరిస్తాను. ఆ ఇంటి బిడ్డను బలిపెట్టి బ్రహ్మ రాక్షసిని కాలేను, బ్రహ్మ రాక్షసిని కాలేను. అమ్మా, ఆకలితో ఉన్న నా బిడ్డను నీ ఒడి చేర్చలేను. ఆఖరిసారి కాసని పాలించుకొని అమ్మా. యా, కరెక్ట్గా ఉంది. ఓకే ఓకే రా. వాట్ అబౌట్ మిస్టర్ జార్జ్? లాస్ ఏంజల్స్. ఓ, ఇస్ హి డూయింగ్ వెల్? ఇస్ ఇట్ సో? వాట్ ఇస్ ద ఫైనాన్షియల్ గ్రాఫ్ ఆఫ్ అమెరికా? ఓ రాజీ, నువ్వు చిన్నప్పటి నుంచి కొలిచే దేవతలు కనికరించి నా బిడ్డని మామూలు మనిషిని చేశారు. నేను నమ్మలేక. ఓకే 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 మమ్మీ, డెట్రాయిట్ నుంచి నా ఫ్రెండ్ నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అంట. 1 వీక్ లో వచ్చేయమంటున్నాడు. రే, మమ్మీకి చెప్పేశాను రా, ఐఎమ్ కమింగ్. ఎవరి అమ్మాయి? మన ఇంట్లో ఎప్పుడు చూడలేదు. ఏంటి వరీడ్గా ఉంది? ఏమ్మా, ఎవరు నువ్వు? ఒరే, వేళాకోళానికి కూడా ఒక హద్దు ఉండాలి. అసలే దాని గుండెలు వణికిపోతుంటే ఈ చెలగటం ఏమిటి? మనిషి మామూలయ్యి అది పెళ్ళమని మర్చిపోయినట్టున్నాడు. వదిలింది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇస్ ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? లేకపోతే పెళ్ళాన్ని పట్టుకుని పరాయిదానిలా పలకరిస్తావేంటి? ఏంటి, ఈ అమ్మాయి నా పెళ్ళామా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అసలు ఏమైందిరా నీకు? ఏమైంది? ఎవరో అమ్మాయి. అమ్మా, ఏంట్రా జీవన్ ఇది? అమ్మాయి ఏం మాట్లాడుతుంది? ఏంటమ్మా నీ చేదస్తాం? ఏం లేదురా, ఈ అమ్మాయి మన ఇంట్లో పాలు పోసేది. పాపం ఎవడో మోసం చేసి వదిలేశారట. ఆ అమ్మాయిని ఓదార్చి సర్ది చెప్తాను కానీ అప్పుడప్పుడు మీ అమ్మాయి ఇలా మాట్లాడుతుందిలే. పాపం ఆడపిల్ల బతుకు ఎలా అయిపోయిందో చూడు బాబు. ఏదవాడ జన్మ. చూడమ్మా, వాడు ఎవడో ఎక్కడుంటాడో నాకు చెప్పు. వాడితో మాట్లాడి నేను సెట్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు, కంగారు పడకు. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకమ్మా వరి? నీ పేరేంటి? రాజ్. రాజా? రాజేశ్వరి. అతని పేరేంటి? ఏడవద్దు, చెప్పు. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఊరుకోరా, ఇక్కడ ఇవన్నీ మామూలే. వారంలోగా అమెరికా వెళ్ళాలన్నావుగా, ముందు ఆ పని చూడు. వెళ్ళు. ఏంటి వదినా, ఇల్లంతా ఇలా డిస్టర్బ్డ్ గా ఉంది? వాట్ ఈస్ దిస్?
ఎవడో పిచ్చోడు ఇల్లా ఉంది. నువ్వు వెళ్ళు బాబు, మేము సర్దుతాం కదా. యూనిఫామ్ ఎక్కడ? సారీ సార్. ఏంటి సారీ? ఇసిరేసింది ఈడే, సర్దమన్నది ఈడే. అప్పుడు పిచ్చి ఏంటి ఈ స్టాచ్యూ ఎలా పగిలింది? తీసేస్తాం బాబు. అరే ఓకేరా? అలా వెళ్ళిపోతావేంట్రా? అమ్మా నువ్వు కూడా ఏంటిది? వాడు ఇప్పుడిప్పుడే సింతపడుతున్నాడు. ఏదో పరాగ్గా ఉన్నాడమ్మా. కాసేపు ఆగితే కుదురుపడి అన్నీ గుర్తుకొస్తాయి. ఈలోగా మళ్ళీ మనం గెలికామనుకో మొత్తం మొదటికి వస్తుంది. అప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు. కొంచెం ఓపిక పట్టమ్మా. అవునత్తయ్య, ఆయన్ని కుదుట పడనివ్వండి. ఏమో వీడు మామూలు మనిషి అయినందుకు ఆనందించాలో, నిన్ను భారీగా గుర్తుపట్టినందుకు బాధపడాలో నాకేమీ అర్థం కావటం లేదు. రాజీ, బిడ్డను తీసుకొచ్చి చూపించు. రక్త సంబంధాన్ని గుర్తుపట్టకుండా ఉండడు, అదే మంచిది. బిడ్డని అవును, పొద్దున గుడికి వెళ్ళేటప్పుడు బిడ్డను తీసుకెళ్ళావు, వచ్చేటప్పుడు నువ్వు ఒక్కదానివే వచ్చావు. బిడ్డ ఏమైందే? వీసా రెన్యూవల్ చేసుకోవడానికి చెన్నై వెళ్ళాలన్నయ్య. నువ్వు అమెరికా వెళ్తున్నావని మా ఆవిడ వదిన కలిసి నేతి మిఠాయిలు చేశారు. చంద్ర ప్రసాద్ నీకోసమే తిను బాబు. వద్దండి, వద్దండి. వాట్ ఇస్ దిస్? వీటిలో విషం కలిపారండి. నా మాట నమ్మండి, మీకు ఇదివరకు కూడా వీళ్ళలాగే విషం కలిపి పెట్టారండి. అవి తిని తినే మీరు పిచ్చివాడైపోయారు. నా మాట ఏంటే విషం పెట్టావా? మా వాడికి మేము విషం కలిపి పెడతావా? చూడు చూడు, ఇది విషమా? చూడండి చూడండి. విషం కలిపి పెడితే మేము తెస్తామే. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏంటి మా మీద నిద్రేస్తావా? మమ్మల్ని విడితీయాలని చూస్తావా? అని ప్రశాంతంగా ఉండనివ్వా? తిండి కూడా తిన్నవా? ఎందుకు ఎలా చేస్తున్నావు? ఏంటి ఇంకా దాంతో మాటలు? పదవే. బయటికి లాగండి. ఇలాంటివి అసలు పట్టించుకోవద్దు. వెళ్దాం పద పద. ఐఎమ్ కమింగ్ టు చెన్నై టుమారో. వీసాకి అపాయింట్మెంట్ తీసుకో అన్నయ్య. సిటీ వాళ్ళు వస్తాను. యూఎస్ వెళ్తున్నా కదా, పర్చేజ్ చాలా. నీకోసమేరా మంచి కండిషన్ లో పెట్టాను. వెళ్ళు, ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. దీని మీద అమెరికా వెళ్ళిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ రా. వద్దండి, వెళ్ళకండి. వద్దండి, వెళ్ళకండి. నన్ను నమ్మండి. ఈ బైక్ లో వెళ్ళకండి, చాలా ప్రమాదం అండి. ఈ బైక్ కి బ్రేకులు లేవండి. నిజమండి, వీళ్ళే తీసేశారు. బ్రేకులు లేవండి. నా మాట నమ్మండి, వెళ్తే ప్రమాదం అండి. దిగిపోండి, దిగిపోండి. వెళ్ళకండి. ఏమండి, నా మాట వినండి. ఏమండి, వెళ్ళదండి. బ్రేకులు లేవండి. లేవు. ఏంటి మేము బ్రేకులు చేసేస్తే ఇప్పుడు బ్రేక్ ఎలా పడింది? గంగి గోవుల మీద ఏంటి అని ఇందులో? నీ మొగుడు నిన్ను వదిలేశాడని మమ్మల్ని వేరు చేద్దాం అనుకుంటున్నావా? మా కుటుంబానికి పిశాచిలా దాపురించావు కదా నువ్వు. నీ బతుకు మీద పడితే ఈ కామని పిశాచి. అది కదండి. చూడు, నీకు జరిగిన దానికి నీ మీద జాలితో ఇంట్లో ఉండిచ్చాను. రాను రాను నీ పిచ్చి ఎక్కువైపోతుంది. చెయ్యి, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. ఈ లోపు అతను ఎవరో నాకు తెలియాలి. చెప్పు, నేను సెట్ చేసి వెళ్తాను. ఇంకా నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఐఎమ్ సారీ. ఏంటి ఆడిని కట్టేసుకుని ఆస్తంతా దోచేసుకుందాం అనుకున్నావు కదా? నీ అమ్మోనే నీ బతుకుని ఉప్పు నూదేసిందే. ఏంటి ఇదంతా? ఇప్పుడైనా వాడికి బిడ్డను చూపించవే. ఏం చేసావే బిడ్డని? మాట్లాడవే. చెప్పవే, ఎక్కడ చెప్పటని చెప్పు. అమ్మేశావా? చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, ఎక్కడ ఉంది బిడ్డ? చెప్పు. చూడండి, ఐరెంటి పసిబిడ్డని అమ్ముకుంది. పూజాది బుద్ధి ఎక్కడ పోతే? ఆకర్ష ఆకర్ష క్షుద్ర.
నిన్ను నచ్చా! ఏరా, నా పతనానికి వేసావా దాని మెళ్ళో పసుపు పగ్గం? కాదురా, నీ పతనానికి ఆత్మఘోషకి. నా క్షుద్ర శక్తులకి నీ బతుకుని మేతగా వేస్తాను. నచ్చే, నాకు నచ్చే. అత్తయ్య, శాంతమ్మ, ఈరోజు మా పెళ్లి రోజు. నోము నోచుకోవడానికి నాకెవ్వరూ లేరు. ఆయన క్షేమంగా ఉండాలి. నా తాళిబొట్టు కూడా పసుపు కుంకుమ పెట్టి నాకింత బొట్టు పెట్టి ముత్తైదువులందరూ నన్ను ఆశీర్వదించండి అమ్మా, ఆశీర్వదించండి. ఇల్లంతా అల్లరి చేసి ఈదురు పడ్డావు చాలు. నీలాంటి దాని మొహం చూస్తే పంచపాతకం. నీకు పసుపు కుక్కలు ఎడితే మా ఐదోతనానికే కీడు. వెళ్ళవమ్మా, పెద్ద వచ్చావు గాని. ఉంటుందమ్మా. ఈ రోజు మా పెళ్లి రోజు. క్షుద్ర రాశిలో 3 రక్త ధూమకేతువులు చేరే సమయానికి నువ్వు బూడిదవుతావు. దాని గుండె పగిలి అది రాలిపోవాలి. నా చావుకు పుట్టిన అది నాశనమవ్వాలి. అమ్మ, బాధపడకు, ఊకో. నీకంటే మేం తక్కువ కొలపోళ్ళం. నువ్వు తప్పుగా అనుకోకపోతే నీ పెళ్లి రోజున నీకు మేము పసుపు కుంకాలు పెడతాం. మొత్తైదుగా చల్లగా ఉంది. ఐదోతనానికి కులమే ఉందమ్మా. ఇప్పుడు మీరు నా పాలిట దైవాలు. పెట్టండి అమ్మా, పసుపు కుంకాలు పెట్టండి. ఆడదాని పసుపు కుంకాలకు ఇంత బ్రహ్మశక్తి ఉంటే ఆఖరి గ్రహణం గెలుపు దానిదే. వాడు బతికుండగానే దాని పసుపు కుంకాలు చెరుపుతా. కరా రిగిలా ఒకరియా. ఇంకా ఒకే రోజు ఈ గ్రహణం పడితే ఈ ఇంట్లో ఆ జీవి మిగలడో. ఎవరు మీరు? మేము హిమాలయాల్లో కర్ణాధ్యానంలో ఉన్నప్పుడు ఈ ఇల్లు మండుతూ కనపడింది. ఈ ఇంటికున్న దోషం కనపడింది. ఈ ఇంటి వెన్ను స్తంభం బూడిదై కనపడింది. నీ కొడుకును ఆవరించి ఉన్న క్షుద్ర మృత్యువు కనపడింది. కరాళ పీడలో నీ కోడలి రూపంలో ఈ ఇంట్లో అడుగు పెట్టాయని ఎరుక చెయ్యడానికొచ్చాను. చిటపట నిప్పుల్లో దాని మెడలో 3 ముళ్ళు వేసినప్పుడే నీ కొడుక్కి చితిగండం దగ్గర పడింది. అతని ప్రాణానికి ఊపిరి ఆ గ్రహణ గడియల వరకే. అయ్యో, అలా అనకండి స్వామి. నా కొడుకు బతకాలి. బతకడానికి ఏం చేయాలో మీరే చెప్పండి స్వామి. నీ కోడలికి నేను ముందే చెప్పాను. తన మెడలో నీ కొడుకు తాళి కడితే అతని ఆయుష్ 3 నాళ్ల ముచ్చటేనని. తనకతనితో బంధం వద్దని చెప్పాను. విషయం తెలిసిన మావాన్ని ముడేసుకుంది. పోయే ప్రాణం కంటే వచ్చే ఆస్తి ఎక్కువ కదా. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. మీరే ఏదైనా మార్గం చూపించాలి. జరిగేదే చెప్పగలను కాని విధినెవ్వరూ తప్పించలేరు. అలా అనకండి స్వామి. మీరే ఏదైనా మార్గం చూపించాలి. మీరే బండి కాపాడాలి. దోషాన్ని ఎరిగిన ఈ కరాల జ్యోతిని ఈ విపత్తుకి విరుగుడు అడుగుతున్నాను. చెప్పు. యానోరా, ఈ ఇంటి కోడలి 5వ చెరిపి ఆమెను విధవను చెయ్యాలి. రేపు కుంభగ్రహణ సమయంలో ఆమె సౌభాగ్యాన్ని తుడిచేస్తేనే భర్త ప్రాణాలు నిలుస్తాయి. యానోరా. భర్త బతికుండగా
భార్యని విధవరాల్ని చేయడం ఏడాది భరిస్తుంది స్వామి. భర్త బతకడం కోసం భరించాలి. గ్రహణం విడిచి గండం గడిస్తే భర్త ఆయుష్మంతుడవుతాడు, భార్య దీర్ఘ సుమంగళవుతుంది. కరాళ జ్యోతి సత్యమే పలుకుతుంది. నీ కొడుకు బతకాలంటే ఆమెను విధవం చెయ్యాలి. పాపకి పాలు. మొగుడు చస్తాడని తెలిసిన ఆస్తి కోసం వాడిని కట్టుకున్న నీకెందుకే పసుపు కుక్కలు? దీంతో మాట్లాడితే దీన్ని తీసుకెళ్లి చెరువు దగ్గర బొట్టు చెరిపి తాళి చెప్పి ఎదవ చేస్తే సరిపోతుంది. నా భర్త బతికుండగా ఇదేం అన్యాయం? మీరైనా చెప్పండి. అది ఒక మాట చెప్పు, మా వాణ్ణి పెళ్లి చేసుకుంటే వాడికి మరణగండం ఉందని నీకు ముందే తెలుసా లేదా? తెలుసు. తెలిసి ఎందుకు చేసుకున్నావే చెప్పు. భర్త చనిపోయాక భార్య విధవవ్వడం ఆ దేవతలు రాసిన యుగ ధర్మం. నచ్చా కానీ భార్యను విధవం చేసిన తరువాత భర్తను చంపడం నేను రాసిన కొరివి ధర్మం. నచ్చే నీ భర్తను భూస్థాపితం చేశాను. వాడి ప్రాణాలు ఈ నేల నోటికి బలిపిండ వేశాను. ఏడు. నీ ఏడుపుకి ఆ అక్కమ్మ చెల్లెమ్మ కళ్ళ వెంట రక్తం కన్నీరుగా చిమ్మాలి. ఏడు. మీరు ఏడవండి. నచ్చే. ఈ ఆఖరి గ్రహణం విడిచేలోగా దీన్ని రౌరవ నరకాలు పెడతాను. ఆదుకోగలరా? రక్షించుకోండి. అతనే. మీరు నన్నేమీ రక్షించకండి. అలాగే మీ 10 కళ్ళు పెద్దగా చేసి నా నాశనాన్ని కదలకుండా చూడండి. నా బిడ్డను మీకు బలిచ్చాను. నా భర్త సమాధైపోయాడు. నా 5వ తనం మీ ముందే చెరిగిపోయింది. సర్వనాశనం అయిపోయింది. ఇంకేం మిగిలింది? నా ప్రాణం తప్ప. ఇన్ని దురదృష్టాలు జాతక చక్రంలో ఉన్న సింహరాశిని నన్ను బలి తీసుకోండి. నా ప్రాణం బలి తీసుకోండి. ఎందుకనిగే ఆ సింహరాశి మంటల త్యాగ ఫలితం అల్లే శూన్యమే. దాని పసుపు కుంకాలు చెరిగేనే. 5వ తరం సమాధిలో రాలినే. ఆ తెల్ల చీర మంటల బగబగలు ఆదిశక్తి సంఖ్యను తెచ్చే పెరుగులు అల్లే. ఆ చికిబుక్కి పసుపు కుంకాలంటే శక్తి ఎవరికే? పర్వత శ్రేణి తిరగమని కొరకగా సంద్రాలు ఉప్పొంగి దివినాక్రమించగా అనిలాగ్ని భూతాలు స్తంభించిపోవగా దశ దిశాకాశాలు ఖజగయావనకగా భీకర పిశాచాలు భీకలు కాగా ప్రేత భూతాలెల్ల తడబడుచు పరుకిడగా ఆది ముద్దైదువే
అగ్నిసింహాకృతై అఖిలాండ బ్రహ్మాండ కోటి షట్జాత్మయై హ్రీంకార హుంకార ధిక్ ధిక్ ద్విరుక్తార హ్రీంకార ఘీంకార భుక్ భుక్ ప్రయుక్తాల ప్రళయ ప్రగర్జనల గర్జ ప్రతిధ్వనుల విలయ మాయా రూప వికృత దైత్యాధమున్ ఖండింపగా దూకె కాళకాళేశ్వరి సింహ శ్రీ చండీశ్వరి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రాజేశ్వరి, బిడ్డకి పాలిచ్చి నోరు తుడవకుండా ఉంటే పొలమారదు. నాగమ్మ, నీ ఒడిలో దాచిన బిడ్డని తల్లికివ్వు. ఈ పాప అక్కమ్మ చెల్లెమ్మలాడించిన అదృష్టవంతురాలు, కాని తల్లి తండ్రి లేని అనాథ. మీ కుటుంబంలో ఈ చిన్ని ప్రాణానికి కొంచెం చోటిస్తారా? ఓ, నువ్వు మాకు పాలు పోసే రాజేశ్వరు కదూ? గుర్తొచ్చింది. నీకు మెంటల్. ఈ మధ్య ప్రతిదీ మర్చిపోతున్నావు. అంటే మన పెళ్ళైన విషయం, బిడ్డ పుట్టిన విషయం కూడా మర్చిపోయావా? నీకు పూజలు ఎక్కువే, చేస్తం పెరిగింది. ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేస్తే ఊరుకోను. రాజ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను పాపని ఇలా గాల్లోకి తీసుకొచ్చినప్పుడు స్వెటర్ వేయాలని? అప్పటిదాకా పాప అండర్ మై కంట్రోల్, ఐ యామ్ ఇన్ రాజేష్ కంట్రోల్.